నిత్యమ్మా, నిత్యమ్మా, సొంటేసి పాలు తీసుకొచ్చాను. మర్చిపోకుండా లేచి తాగండమ్మా. సరే రాదమ్మా, అక్కడ పెట్టేసి వెళ్ళండి. అయ్యగారు, అయ్యగారు లేవండి. టీ తీసుకొచ్చానయ్యా, ఇదిగోండి. రాధా, నిత్య లేచిందమ్మా? లేదయ్యా, ఎప్పట్లాగే పడుకున్నారు. ఎప్పట్లా నువ్వు ఇచ్చిన పాలు ఆరిపోయి ఉంటాయి. పర్వాలేదయ్యా, నిత్య చాలా చిన్నపిల్ల. తను ఎప్పుడు లేస్తుందో అప్పుడే లేవనివ్వండి. తను చిన్నపిల్లని నువ్వు నేనేనమ్మా అనుకోవాలి. తనకిప్పుడు 30 ఏళ్ళు. ఇంకా ఉదయాన్నే లేవడం లేదు, మధ్యాహ్నం పనులేమీ చేయటం లేదు, ఇంకా చిన్నపిల్లలాగా ఆడుకుంటూ ఉంది. నేను ఎవరో ఒక అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉంటే తను దేనికి అవకాశం ఇవ్వడం లేదు కదా రాధా. ఏం చేయాలో ఏంటో. అయ్యగారు, మన నిత్యమ్మకి ఎక్కడో ఒక దగ్గర పెళ్ళికొడుకు పుట్టే ఉంటాడు. మీరు దిగులు పడకండి. పెళ్లికి సమయం సందర్భం రావాలి కదా. నువ్వు చెప్పింది అలాగే ఫలించాలమ్మా. ఇదిగో పేపర్ తీసుకో. నువ్వు వెళ్ళి టిఫిన్ తీసిపెట్టు. సరేనయ్యా. నిత్యమ్మా, ఇంకా పాలు తాగనేలేదు చూడండి, చల్లారిపోతాయి. త్వరగా లేచి తాగండమ్మా. ఓకే రాదమ్మా, నేను తాగుతాను, మీరు వెళ్ళండి. త్వరగా లేవండమ్మా. ఈరోజు టిఫిన్ ఏంటి? అది ఇడ్లీ, మీకు నచ్చినట్టు సాంబార్, దాంతో పాటు కొబ్బరి చట్నీ. ఓకే, కొంచెం చాలు. చాలు. సూపర్ రాదమ్మా. డాడీ ఎక్కడా? మీ నాన్నగారు ఇంకా తన బెడ్రూమ్లోనే ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ పేపర్ ఫుల్గా చదివిన తర్వాతే కిందకి దిగొస్తారు. కరెక్టే.
కడుపు నిండా తినమ్మా. ఆ, అదిగో వచ్చేసారు. కూర్చోండి. హాయ్ నిత్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. సూపర్ గా ఉంది, మీరు అలాగా? తిని చూడండి. అంత రుచిగా ఉందా? రాధమ్మ వంట గురించి చెప్పుకోవాలా? నువ్వు తిన్నావా అమ్మా? లేదు, నేను తర్వాత తింటానయ్యా. ఆ. ఇంకొంచెం సాంబార్ వేయమంటావా పాప? ఆహా, నాకిది చాలు. రామ్మా. నానా, నాకు అర్జెంట్గా ఒక 25K కావాలి, ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకమ్మా ఇప్పుడు నీకు 25,000? నిన్నే 10,000 తీసుకుని వెళ్ళావు కదా. నాన్న, నేను ఒక పార్టీ నేనే పే చేసినందుకని ఖాళీ అయిపోయింది. అది సరే, ఇప్పుడెందుకు 25,000 నీకు? నా ఫ్రెండ్ బామ్మ ఉంది కదా, తనకి నెక్స్ట్ మంత్ మ్యారేజ్. సో తనకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనాలి, అందుకోసమే ట్రాన్స్ఫర్ చేయండి. సరే, 25,000 రూపాయలకు గిఫ్ట్ ఇచ్చే అంతగా ఆమె అంత ముఖ్యమైన ఫ్రెండా ఏంటి? అవును నాన్న, షీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. ఇలా చూడమ్మా, నువ్వు ప్రతి నెల మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళి గిఫ్ట్లన్నీ ఇస్తున్నావు. అయ్యో, కానీ నీకు కూడా నేను పెళ్లి చేసి ఈ ఊరికి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. దానికి మాత్రం నువ్వు ఓకే అని చెప్పట్లేదేంటమ్మా? నీకు పెళ్లి చేసి మనలు మనరాలతో ఆడుకోవాలని నాన్నకు మాత్రం కోరికగా ఉంటుందా? నాన్న, మళ్ళీ పెళ్లి మాట మొదలు పెట్టేశారా? నేను చెప్పాను కదా, నాకెప్పుడు అనిపిస్తుందో అప్పుడు చేసుకుంటాను అని. మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక విషయం చెప్పనా, నాకు పెళ్లి చేసుకొని ఇంకొకరింటికి వెళ్లి జీవించడం అస్సలు సెట్ అవ్వదు నాన్న. అలాగా? సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇల్లరికం ఉండేలా ఒక అల్లుడిని చూసి పెళ్లి చేసేస్తాను. ఇక్కడే నువ్వు సంతోషంగా జీవించు. అయ్యో నాన్న, నేను పెళ్లి చేసుకుంటానన్నది నీ సంతోషం కోసమే. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు నాన్న, నాకు ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక ఉంది. ఇలా చూడమ్మా, నువ్వు ఇండిపెండెంట్గానే ఉండు, కానీ పెళ్లి చేసుకొని ఇండిపెండెంట్గా ఉండు. సరే, చూసుకుందాం. నేను అడిగింది ఏమైంది? సరే వెళ్ళు, నేను జీపే చేస్తాను. మా నాన్న బంగారం. థ్యాంక్ యూ, బాయ్. ఇదిగోండయ్యా, మాత్ర వేసుకోండి. మంచినీళ్ళు. ఇదిగోండి, ఈ మాత్ర కూడా వేసుకోండి. మంచినీళ్ళు తాగండి. రాధమ్మా, ఎవరు వచ్చారు చూడండి. హాయ్ డాక్టర్. హాయ్ నిత్య, హౌ ఆర్ యూ? ఫైన్, ప్లీజ్ కమ్. ఒక నిమిషం డాక్టర్, నాన్నకి ఇప్పుడంతా నార్మల్ గానే ఉందా? ప్రాబ్లమే లేదుగా? ప్రాబ్లం లేదని చెప్పలేను, వీలైనంత త్వరగా క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. సరే, నేను వెళ్ళి నాన్నగారిని చూస్తాను. ఓకే డాక్టర్, క్యారీ ఆన్. అవును, రాధా నాన్నకి టాబ్లెట్స్ ఇస్తున్నారు అనుకుంటా. సరే, నేను వెళ్ళి చూస్తాను. సరేనయ్యా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి వంట పని చూస్తాను. విశ్వనాథన్ సార్, నేను లోపలికి రావచ్చా? అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు.
ఏంటి విశ్వనాథన్ గారు, టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా టైంకి వేసుకుంటున్నట్టున్నారు? అవన్నీ కరెక్ట్ టైంకి నాకు రాదు ఇచ్చేస్తుంది మేడం. సరేనయ్యారు, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట పని చూస్తాను. సరేమ్మా. ఆ. అవును, ఇప్పుడు ఎలా ఉంది సార్? అది మీరే చూసి చెప్పాలి కదా డాక్టర్. అలాగే, ఇదిగో చెక్ చేస్తాను. చేయి చూపించండి. గట్టిగా ఊపిరి పీల్చండి. కాస్త ముందుకు రండి. మీకే ప్రాబ్లం లేదు, అంతా కరెక్ట్ గా ఉంది. నేనిచ్చే టాబ్లెట్స్ అన్ని సరైన టైంకి తీసుకోండి. కొద్ది రోజుల్లో అన్ని సర్దుకుంటాయి. డాక్టర్, భయపడేలాగా ఏం లేదు కదా డాక్టర్? మీరు భయపడేటట్టు ఏం లేదు. నేనెంత చెప్పినా మీరు స్మోక్ చేయడం ఆపనే లేదు. ఇప్పుడు ప్రాబ్లం రాగానే వదిలేశారు కదా. నిజమే డాక్టర్, ఇప్పుడు కూడా నేను ప్రాణాలతో ఉండడానికి కారణం నా కూతురే డాక్టర్. సరే వదిలేయండి సార్, త్వరలోనే నిత్య మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. తర్వాత నేను రాసిచ్చిన టాబ్లెట్స్ అన్నీ తీసుకుంటున్నారు కదా? అవును డాక్టర్, అవి నేను ప్రాపర్గా వేసుకుంటున్నాను. గుడ్. ఇదే ఫాలో చేశారంటే వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండా ఇదే విధంగా మెడిసిన్స్ తోనే క్యూర్ చేయడానికి ట్రై చేద్దాం, సరేనా? ఓకే డాక్టర్. అలాగే నేను నా కంపెనీకి అప్పుడప్పుడు వెళ్ళి పని చేసుకుని రావచ్చా డాక్టర్? నో, మీ బాడీ ఉన్న కండిషన్కి మీరెక్కడికి వెళ్ళకూడదు. ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. మీరు కావాలంటే మీ డాటర్ నిత్యాని కంపెనీని చూసుకోమనొచ్చుగా. యాక్చువల్గా తనే కదా నెక్స్ట్ ఓనర్. కరెక్టే డాక్టర్, కానీ దానికి అసలు అవకాశమే లేదు డాక్టర్. తనకి ఆఫీసు, కంపెనీ, వర్క్ వీటిల్లో కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు డాక్టర్. ఒక తండ్రిగా తను నేను పెళ్లి చేసుకోమన్నా కూడా తను పెళ్లి చేసుకోనంటుంది డాక్టర్. అలాంటప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయి డాక్టర్? ఒకవేళ నిత్య ఎవరినైనా లవ్ చేస్తోందో ఏమో. అలా ఉన్నా కూడా నేను చాలా సంతోషిస్తాను డాక్టర్. నాకు అసలు పెళ్ళే అక్కర్లేదు అంటోంది కదా. ఇదే నాకు చాలా బాధగా ఉంది డాక్టర్. సరే వదిలేయండి సార్, ఈ కాలం అమ్మాయిలందరూ ఇలాగే ఉంటున్నారు. మనం వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. ఏదో ఒక రోజు వాళ్లే అర్థం చేసుకుంటారు. అదంతా నాకు అర్థమవుతోంది డాక్టర్, కానీ ఇప్పటికే తనకు 30 ఏళ్ళు వచ్చాయి. నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు. ఇంతకు మించి తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వెళ్ళిందంటే నేనేం చేయను డాక్టర్. ఒకవేళ నేను పోతే ఆమె ఒంటరిగా కష్టపడుతుంది కదా డాక్టర్. సార్, అనవసరంగా ఫీల్ అవ్వకండి. నేను నిత్యతో మాట్లాడి చూస్తాను. తర్వాత ఈ విధంగా ఆఫీస్కి వెళ్తాను, కంపెనీని చూసుకోవాలంటూ మీరస్సలు బయటకు వెళ్ళకూడదు. ఫ్యాక్టరీకి వెళ్తే పొల్యూషన్ వల్ల లంగ్స్కి చాలా ప్రమాదం సార్. ప్రాణాలకే ముప్పు వస్తుంది. అర్థమైందా? అర్థమైంది డాక్టర్. బట్ ఈ ఫేస్ మాస్క్, సేఫ్టీ డ్రెస్ ఇలాంటివి వేసుకుని వెళ్ళొచ్చా డాక్టర్? నో వే. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఈ మధ్య అన్ని కంపెనీస్ ఓనర్లు ఆన్లైన్లోనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ విధంగా మీరేదైనా ట్రై చేయండి. సరే డాక్టర్. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను సార్. అయ్యగారు, భోజనం రెడీ అయింది, రండి భోంచేద్దరు గాని. అయ్యగారు, ఎన్నిసార్లు పిలిచినా పలకుండా కూర్చున్నారేంటి? ఇంకా నయ్యం, భయపడిపోయాను. రెండయ్య గారు భోంచేద్దరు గాని. వద్దు రాదా, నాకిప్పుడు ఆకలిగా లేదు. ఏంటో తెలీదు, రాను రాను ఆకలిగా ఉండట్లేదమ్మా. ఇలా చూడండి, ఇప్పుడిప్పుడే కదా మీరు కాస్త కుదుట పడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు భోంచేయకుండా అస్సలు ఉండకూడదయ్యా. మీరు రోజు మాత్రలు చాలా వేసుకుంటున్నారు. రెండయ్య గారు భోంచెద్దరు. లేదు రాధా,
నాకు భోంచేయడం ఇష్టం లేదమ్మా. నేనెందుకు ప్రాణాలతో ఉన్నానన్న బాధలో ఉన్నానమ్మా. ఏంటి ఏంటయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు? అసలు మీకేమైంది? ఏం చెప్పమంటావు రాధా? తను నాకున్న ఒకే ఒక కూతురు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది రాధా. తను నేను కళ్ళలో పెట్టుకొని పెంచాను తెలుసా. ఒంటరిగా కష్టపడి ఒక కంపెనీని డెవలప్ చేసి ఇంత దూరం పెద్ద లెవెల్కు తీసుకొని వచ్చాను. నా దగ్గర అన్నీ ఉండి మనశ్శాంతి లేదు చూసావా. నేను నిత్యాన్ని పెళ్లి చేసుకోమంటే తను నా మాట అసలు వింటాను లేదమ్మా. అయ్యా, నాకు అర్థమైంది. అందుకని మీరిలా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది కదయ్యా. ఆ తర్వాత ఆవిడెలా ప్రశాంతంగా ఉంటారు? నిత్యమ్మ పెళ్లి జరగడానికి కావాలంటే నేనొక ఐడియా చెప్పనా? ఐడియానా? ఏంటది నువ్వు చెప్పబోయే గొప్ప ఐడియా? అదేం లేదయ్యా. నిత్యమ్మ గారికి మీరే కదా ఖర్చులకు డబ్బులిస్తున్నారు. తనకి అడిగినప్పుడల్లా ఖర్చులకు డబ్బులిస్తున్నారు కదా. తనకి కావలసిన వస్తువులన్నీ మీరే కొనిస్తున్నారు కదా. అవునమ్మా. కానీ ఇక నుంచి తను మిమ్మల్ని డబ్బులు అడిగితే నేను ఇవ్వడం కుదరదు, నువ్వు పెళ్లి చేసుకుని నీకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుంటేనే నేను నా ఆస్తంతా నీకిచ్చేస్తాను అని చెప్పండి. అలాగా? అలా చెప్తే తను వెంటనే పెళ్లికి ఓకే అంటుందా? ఇలా చూడండయ్యా, నాకు తెలిసి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ప్రతిసారి మీ ముందుకొచ్చి చేయి చాపే బదులు మనకంటూ ఒక కుటుంబం ఏర్పడితే ఇక అంతా మనమే చూసుకోవచ్చు అని అనుకుని తను ఖచ్చితంగా ఓకే చెప్పడానికి అవకాశం ఉందయ్యా. సరే, నేను ఒకసారి మాట్లాడతాను. ఇది కూడా మంచి ఐడియానే. తను నిద్ర లేచిందా? తనింకా నిద్రపోతోంది. మీరు అనవసరంగా ఆలోచనలు పెట్టుకోకండి. నేను వెళ్ళి భోజనం పెడతాను, మీరు రండి. పాలే ఇంకా తాగలేదా నిత్యమ్మా? నాకది వద్దు రాదమ్మా, మీరు తీసుకువెళ్ళండి. నిత్యమ్మా, టైం అవుతుందమ్మా, మీరెక్కడికో బయటికి వెళ్ళాలన్నారంట, అయ్యగారు చెప్పారు. అయ్యో, అవును కదా. టైం ఎంత అయింది? అయ్యో, టైం అయిపోయింది, నేను ఫంక్షన్కి వెళ్ళాలి. నిత్యమ్మా, మీరు పాలు తాగేసి స్నానం చేసి రండి, నేను మీకోసం టిఫిన్ పెడతాను. నో వే రాదమ్మా, నాకు దానికంత టైం లేదు. జరగండి. ఒక్క నిమిషం ఉండండమ్మా, అయ్యగారేదో మీతో మాట్లాడాలంట. ఒక్క 10 నిమిషాలే, అదేంటో వెళ్ళి అడిగి రండమ్మా. నాకు ఆల్రెడీ లేట్ అయింది. మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళొచ్చి మాట్లాడతాను. జరగండి. అమ్మా, అయ్యగారు. ఏంటమ్మా, నిత్యతో మాట్లాడావా? ఏమైందమ్మా? అయ్యగారు, నేను ఆమెతో మాట్లాడాను. తనేదో అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలట, అందువల్ల తను ఈవినింగ్ వచ్చి మాట్లాడతానని చెప్పారయ్యా. సరే వదిలేయమ్మా, ఇదంతా నాకు తెలిసిన విషయమే కదా. దాన్ని వదిలే. తన ఫ్రెండ్స్, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తను గిఫ్ట్లు ఇస్తుంది. కానీ తన కన్నా తండ్రి అయిన నాకు పెళ్లికి ఓకే అని చెప్పి ఒక గిఫ్ట్ ఇవ్వడం లేదు చూసావా? అయ్యగారు, మీరిలా బాధపడకండి. నేను ముందే మీతో చెప్పానుగా. నేను మీతో చెప్పినట్టు తనతో మాట్లాడి చూడండి, ఖచ్చితంగా నిత్యమ్మ గారు దారిలోకి వస్తారు. ఆ తర్వాత మీరు ఈ ఊరికే పెళ్లి గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు. ఊరుకోరాదా? నా మనసు, నా శరీరం ఈ రెండూ పాడైపోయింది నా కూతురు వల్లేనమ్మా. నీకు తెలియదంటే ఏమీ లేదు. సరే, అంతా మారుతుందని అనుకుంటున్నాను, చూద్దాం. అయ్యగారు, ఖచ్చితంగా మారుతుంది చూడండి, మీరు ధైర్యాన్ని వదులుకోకండి. మన డాక్టర్ అమ్మగారు త్వరలోనే మీ ఒంట్లో ఏ జబ్బు లేదని చెప్తారు చూడండి. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి మీకు టిఫిన్ పైకి తీసుకొస్తాను. రాదమ్మా, పాపా, అయ్యయ్యో, ఎంత అందంగా ఉన్నావు బంగారం. నిత్యమ్మా,
బాబోయ్, నా దృష్టే తగిలేటట్టుంది. అంత అందంగా ఉన్నారు. ఇదే విధంగా నేను మిమ్మల్ని పెళ్లి బట్టల్లో చూడాలి. ఓ గాడ్, మళ్ళీ మొదలు పెట్టారా? మీకు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి కదా? నాన్నకంటే మీరే నాకు పెళ్లి చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోపడకమ్మా. నీ వయసులో ఉన్న నా కూతురికి పెళ్ళయ్యి 2 పిల్లలున్నారు. నేను కూడా మిమ్మల్ని నా కూతురులాగే కదా చూసుకుంటున్నాను. చాలు చాలు, మీ కథలు వినడానికి నాకు టైం లేదు. ఆల్రెడీ నాకు లేట్ అయింది. అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సరే, నేను వెళ్తాను. నాన్నకి మందులన్నీ కరెక్ట్ టైంకి ఇచ్చేయండి, సరేనా? సరేనమ్మా. బాయ్. నిత్యమ్మా, ఏంటి రాదమ్మా? మీరు తిరిగొచ్చిన తర్వాత మీకు దిష్టి తీస్తాను. అరే ఏంటి రాదమ్మా? అందంగా ఉంది. రండి డాక్టర్ గారు, రండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, రండి. రండి డాక్టర్. చూడండి డాక్టర్, నిన్న రాత్రి కూడా 2-3 సార్లు గుండె నొప్పి పెడుతుందని అన్నారు డాక్టర్. ఓ ఐసీ. ఉండండి, చెక్ చేస్తాను. కళ్ళజోడు తీయండి సార్. పైకి చూడండి. గట్టిగా ఊపిరి తీసుకోండి. కాస్త ముందుకు రండి. ఇప్పుడంతా నార్మల్గానే ఉంది. ఇప్పుడు మీరు బాగా ఊపిరి తీసుకోగలుగుతున్నారు కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? అలాంటిదేమీ లేదు డాక్టర్. ఇప్పుడు నాకే సమస్య లేదు. నిన్న నైట్ ఏమైందో తెలీదు, ఊపిరి పీల్చుకోలేకపోయాను డాక్టర్. సరే, నేనిచ్చే మెడిసిన్స్ కరెక్ట్గా ఫాలో చేయండి. సరే డాక్టర్. ఇంకో విషయం, నేను నా కంపెనీకి వారానికి ఒక 2 రోజులు మాత్రం వెళ్ళి నా పనులను చూసుకోవచ్చా డాక్టర్? నో ఛాన్స్. ఇప్పటికది మర్చిపోండి. మీరింట్లో ఉన్నప్పుడే మాస్క్ వేసుకునే మాట్లాడాలని చెప్పాను కదా? అటువంటప్పుడు కంపెనీకి వెళ్ళి ఎలా వర్క్ చేస్తారు? లేదు డాక్టర్, అదేంటంటే... మీరేం చెప్పకండి సార్. ఇప్పుడే బీపీ లెవెల్, షుగర్ లెవెల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. వీజింగ్ కూడా కాస్త తగ్గుతూ ఉంది. స్మోకింగ్ ఎంత డేంజరసో మీకిప్పుడు అర్థమై ఉంటుందనుకుంటాను సార్. దీని తర్వాత అర్థం చేసుకుని ఏం లాభం డాక్టర్? ఇలా చూడండి సార్, అనవసరంగా థింక్ చేయడం, ఎక్కువగా కోప్పడ్డం, ఫీల్ అవ్వడం, ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. అప్పుడే మీకు త్వరగా నయం అవుతుంది సార్. ఈ మనుషులకి స్ట్రెస్, కోపం, థింకింగ్, ఇందులోనే ఆరోగ్యం పాడైపోతుంది. కరెక్ట్గా చెప్పారు డాక్టర్ గారు. ఎక్కడా చెప్తే వింటున్నారా ఏంటి? ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటున్నారు. అది కూడా నిత్యమ్మ గారిని తలుచుకొని సగం చిక్కిపోయారు. సరే, ఆరోగ్యం జాగ్రత్త సార్. సరే రాధా, మీరు నాతో రండి. నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవిస్తూ ఉండండి. సరేనమ్మా, వస్తాను సార్. జాగ్రత్తగా ఉండండి. నిత్యమ్మా, పొద్దున్న పెళ్లికెళ్ళొచ్చారు కదా, ఆ పెళ్లి బాగా జరిగిందా అమ్మా? అదంతా బానే జరిగింది రాదమ్మా. సరేనమ్మా, మీకు తాగడానికి పాలు, టీ ఏదైనా తీసుకురానా? నాకేమొద్దు, చాలా టైర్డ్గా ఉంది. సరేనమ్మా. మర్చిపోయాను, పొద్దున నాన్నేదో మాట్లాడాలన్నారు కదా? అవునమ్మా. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. సరే. నేను చెప్పినట్టే అయ్యా ఆమెతో మాట్లాడి నిత్యమ్మ తొందరగా పెళ్లి చేసుకుంటే అంతే చాలు. దేవుడా, అంతా సవ్యంగా జరిగితే చాలు. నాన్నా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారేంటి? పెళ్లికి వెళ్ళావు కదమ్మా, నీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? అదంతా బానే జరిగింది నాన్నా. మీరేదో మాట్లాడాలన్నారు కదా, ఆ విషయం ఏమిటో చెప్పండి.
నాతో ఏం మాట్లాడాలి? ఓపెన్గా చెప్పండి. నాకు అసలే చాలా టైర్డ్గా ఉంది. నేను వెళ్ళి నిద్రపోవాలి. సరే అమ్మా, నీకు టైర్డ్గా ఉంటే నువ్వు వెళ్ళి పడుకో, మనం ఇంకో రోజు మాట్లాడదాంలే. ఎప్పుడైనా మాట్లాడాల్సిందేగా, అదేమిటో ఇప్పుడే చెప్పండి. అదేంటంటే నా ఆస్తి అంతా నీ పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నా. ఏమంటున్నారు నాన్న? ఏమైంది? అవునమ్మా, నాకు ఇప్పుడు వయసు అయిపోయింది కదా, ఒంట్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అప్పుడా ఇప్పుడా అని ఉన్నాను. డాక్టర్ నాకు రోజు మాత్రమే చెప్పలేదు, అంతగా నా ఆరోగ్యం పాడైపోతుంది. నాన్న, మన డాక్టర్ త్వరగా క్యూర్ చేయొచ్చని చెప్పేశారు కదా. ఆవిడ రాసిచ్చిన మందులన్నీ కరెక్ట్ టైంకి వేసుకోండి. మీ ఆరోగ్యం కోలుకొని త్వరలోనే ఇంతకు ముందులాగా ఆఫీస్కి వెళ్తారో లేదో చూడండి. అరే పోవమ్మా. ఇలా నవ్వుతున్నారేంటి నాన్న? ఏమైంది? అందరు తండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించి మంచిగా పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని చూసి ప్రశాంతంగా చనిపోతున్నారమ్మా. కానీ నన్ను చూసావా? నాన్న, మళ్ళీ మొదలు పెట్టకండి. ఏం చెప్పాలో అది మాత్రం చెప్పండి. అదేనమ్మా, నా ఆస్తి, నా కంపెనీ అంతా నీ పేరు మీదే రాసేద్దాం అనుకుంటున్నాను. వెంటనే మన అడ్వకేట్ని రమ్మని చెప్పి దీన్ని త్వరగా ముగించాలనుకుంటున్నానమ్మా. ఆహా, మనమే అడగాలని అనుకున్నాం, ఇప్పుడు నానే చెప్పేశారు. సరే, అంతా నాకు ఫేవర్గానే జరుగుతోంది, జరగనివ్వు. సరే నాన్న, అయితే సరే, మీ ఇష్టం. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఆస్తిని నా పేరునే రాసేయండి. సరే అమ్మా, దానికి సంబంధించిన అన్ని పనులు చేస్తాను. కానీ దానికన్నా ముందు నిన్ను కన్నా ఈ నాన్నకి ఒకే ఒక సహాయం నీ నుంచి ఎదురు చూస్తున్నాను. నా దగ్గర నుంచా? ఏమిటది? నీ అంగీకారం మాత్రం కావాలమ్మా. అదే నేను చెప్పేశాను కదా, అంతా మీ ఇష్టం, నా పేరును రాసి పెట్టండి అని. అది కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పు. నా ఆస్తి మొత్తం వెంటనే నీ పేరు మీద రాసిచ్చేస్తాను. నాన్న, అదంతా నా వల్ల కుదరదు నాన్న. మిగతా వాళ్ళలాగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో జీవించడం నాకు అసలు సెట్ అవ్వదు. నాకు ఇలా జీవించడమే నచ్చింది. ప్లీజ్ నేను ఫోర్స్ చేయకండి, సరేనా? సరేమ్మా, కుదరదంటే వదిలేయి. కానీ మీ అమ్మ పెద్ద పెద్ద కళ్ళకు అంటూ ఉండేది, నీకు ఊళ్ళో వాళ్ళందరూ అనుకునేలా పెళ్లి చేయాలి, ఊరే మెచ్చేలాగా శ్రీమంతం చేయాలి, నీ పిల్లల్ని అలా పెంచాలి ఇలా పెంచాలి అని కలలు కనిందమ్మా. తను కన్న కళ్ళలని కలగానే మిగిలిపోయింది, వదిలేయి. కానీ నువ్వు మాత్రం ఇప్పుడు పెళ్లికి ఒప్పుకోలేదంటే నా ఆస్తి మొత్తం ఏదైనా అనాథాశ్రమం అనుకో, లేక వేరే దేనికైనా రాసిచ్చేస్తాను. నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. నాన్న, నన్నేలా బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి? నన్ను కని పెంచి ఎంతో ఆశగా చదివించి నేను పుట్టిన తర్వాతే మీ జీవితమే మారింది అని నన్ను ఎంతో గారాబంగా పెంచి ఇప్పుడు ఎవరికో ఆస్తి రాసిస్తానంటున్నారేంటి? అవునమ్మా, నువ్వు పుట్టిన తర్వాతే నా జీవితంలో ఈ కంపెనీ, ఇల్లు, ఆస్తిపాస్తులు అన్నీ వచ్చింది. నేను మీ అమ్మ నేను సంతోషంగా ఉంచడం కోసం మా సంతోషాలన్నీ మర్చిపోయి బతికాం. కానీ నువ్వు మమ్మల్ని సంతోషపెట్టడం లేదు, చూసావా? నాన్న, నాకు పెళ్లి చేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా, ఊరికే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారేంటి? ఇలా చూడమ్మా, నువ్వేమీ చిన్నపిల్లవి కాదమ్మా. నా నిర్ణయం ఇదే, ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. మనం ఒక ప్లాన్ వేసుకుంటే ఈయన ఒక ప్లాన్ వేస్తున్నారు. నా పేరున రాయకుండా చనిపోయినా కూడా నాన్న ఆస్తి కూతురికి అని చెప్పి తీసేసుకోవచ్చు. కానీ ఈయన ఇంకెవరకు రాసి పెడతానని చెప్తున్నారే, ఏం చేయాలి ఇప్పుడు? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు నాన్న. ఏంటమ్మా నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాను, లేదు అని చెప్పావు. పెళ్లి చేసుకుంటావని అడిగాను, దానికి కుదరదు అని చెప్పావు. అందువల్లనే ఇప్పుడు నా ఆస్తులన్నీ నీకు లేదు అంటున్నాను. అయ్యో, డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ చేయలేము. ఇప్పుడు ఎలా? అయ్యో, ఆయన చెప్పిన దానికి నేను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు చేసేస్తారు. సరే నాన్న, పెళ్ళేగా చేసుకోవాలి, నేను చేసుకుంటా. కానీ ఒకటి, నాకు నచ్చినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. మీకు ఓకేనా? సంతోషం అమ్మా, నాకు నువ్వు పెళ్లికి ఓకే చెప్పడమే చాలు. నేను వెళ్ళి పడుకుంటాను. పర్వాలేదే, రాధిచ్చిన ఐడియా వర్కౌట్ అవుతోంది. ఎలాగో తను పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే చాలు. చనిపోయేలోపు ఎలాగైనా మనవడినో మనవరాలను చూడాలి.
సడన్గా ఇలా చెప్పేశారే. ప్రతిసారి డబ్బు కోసం ఈయన దగ్గర చేర్చడం నాకెంత అసహ్యంగా ఉంటుంది. ఆస్తంతా నా పేరున రాసుకొని సంతోషంగా అనుభవిద్దామనుకుంటే చివరికి నాకే ట్విస్ట్ పెట్టారే. ఏం చేద్దాం? పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పినట్టు పెళ్లి చేసుకోకపోతే ఖచ్చితంగా నాన్న చెప్పినట్టు చేసేస్తారు. వదలకూడదు నిత్య, వదలకూడదు. కోట్ల కొద్దీ ఆస్తుంది. ఇది ఇంకొకరికి మనం వదలకూడదు. ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే తీరాలి. హలో, చెప్పవే. హలో రేవతి, ఏం చేస్తున్నావే? హే, నేను పడుకునున్నానే. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏమైనా ప్రాబ్లమా? అవునే, నాకు మనసేం బాగోలేదు. మనశ్శాంతే లేదే. అది కరెక్టే. కోట్ల కొద్ది డబ్బుంటే ఇలాగే కంటి మీద కొనుక్కుంటాడు. అయ్యో, పిచ్చిదల్లా వాగకే. మా నాన్న ఇప్పుడు నాకు సమస్యగా ఉన్నాడు. ఏమంటున్నావే? అవునే, మా నాన్న సడన్గా అయ్యో, అంతా నా తలరాత. హే, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీ నాన్న నీకు ఒక్క పైసా కూడా ఇవ్వరనుకుంటా. అవునే, అందుకే నాకేం చేయాలో అర్థం కావడం లేదు. డబ్బు లేకుండా నేను ఏం చేయగలను చెప్పు? అవునవును, నీ దగ్గర డబ్బుంటేనే మేము కూడా జాలీగా ఉంటాం. ఏయ్, ఇప్పుడు అదా ముఖ్యం. దీనికి ఏవైనా ఐడియా ఉంటే చెప్పు. హలో, నువ్వు లైన్లో ఉన్నావా లేదా? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏ, ఉండవే. ఐడియా అంటే వెంటనే వచ్చేస్తుందా? సరే, రేపు నువ్వు నా ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. సరేనా? సరే. సరే, ఉంటాను. బాయ్. హాయ్. హాయ్. విషయం ఏమిటి? ఆఫీస్కి రమ్మని చెప్పావు. ఏమైనా ప్లాన్ చేసావా? ఒక ఐడియా ఉంది. నువ్వు ఓకే అన్నావంటే ఆస్తి మొత్తం నీదవుతుంది. బిల్డప్ చాలు గాని నా ఆస్తి నన్ను వదిలి వెళ్ళకూడదు. ఏదైనా ఐడియా ఉంటే త్వరగా చెప్పు. ఐడియా ఏంటంటే, నువ్వు ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. అప్పుడు ఆస్తంతా ఆటోమేటిక్ గా నీ చేతికొస్తుంది. ఒరే లూసు మెంటల్ పిచ్చి, నేనే పెళ్ళొద్దంటున్నాను. ఈ ఐడియా ఇవ్వడానికి ఎంత దూరం పిలిచావా? నేను చెప్పేది ముందు ప్రశాంతంగా వింటావా? ఆ తర్వాత నువ్వే నన్ను అప్రిషియేట్ చేస్తావు. కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్ గా చెప్పవే. మీ నాన్నగారు చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకుంటావు, కానీ నీకు మాత్రమే తెలిసినట్టుగా పెళ్లి చేసుకుంటావు. ఏంటి మాకు మాత్రమే తెలిసినట్టుగానా? ఏంటి వాగుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. ఇటు చూడవే, మీ నాన్నగారికి ఆరోగ్యం బాలేదు. ఎప్పుడైనా చనిపోవచ్చు కదా, కానీ ఈలోగా ఆస్తంతా నీ పేరు మీదకి రావాలి కదా. అందుకే నువ్వు ఊరికే ఒక పెళ్లి చేసుకో. ఏమి అలా ఊరికే పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఓసే, నువ్వు ఏ కాలంలో ఉన్నావు? డబ్బులిస్తే అన్ని పనులకి మనుషులుంటారు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? క్లియర్గా చెప్పు. ఇటు చూడు, నేను చెప్పినట్టుగా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని నాన్న ముందుకెళ్ళి నిల్చో. ఫస్ట్ కోప్పడతారు, ఆ తర్వాత ఆస్తంతా అతను నీ పేరు మీదకి మార్చేస్తారు. సరేనే, నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది. కానీ ఎవరిని ఈ ప్లాన్కి ఒప్పించాలో నాకు తెలియడం లేదు. అదంతా నువ్వు వదిలేవే, అందుకు నేనున్నాను కదా. నా దగ్గర చాలా నాళ్లుగా ఒక అతను యాక్టింగ్ ఛాన్స్ అడుగుతున్నాడు. నేనేమో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను కదా. వాడితో చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా నటించమంటాను. సరేనే, కానీ దీనివల్ల ప్రాబ్లమే రాదుగా? ఎలాంటి ప్రాబ్లము రాదు. ఈరోజు ఈవినింగ్ నేను చెప్పే అబ్బాయిని పిలిచి మాట్లాడి చూద్దాం. నువ్వేమంటావు? అబ్బాయి వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదుగా? ఎటువంటి ప్రాబ్లము రాదులే, నేను చెప్పినట్టుగానే చెయ్యి. అమ్మయ్యా, నేను చూసిన తర్వాతే నాకు సగం టెన్షన్ తగ్గింది. నువ్వేం కంగారు పడకు, మిగతా టెన్షను పోతుంది. అప్పుడప్పుడు నన్ను కూడా పట్టించుకుంటూ ఉండు. ఇది మాత్రం మనం అనుకున్నట్టు జరిగిందంటే నీకు ఫుల్ మీల్సే.
మ్మ్. ఏంటి ఇంకా రాలేదు? హాయ్ అండి. రావయ్యా. నమస్తే మేడం. మ్. మ్యామ్ నేనే విజయ్. మీరే కదా ప్రొడ్యూసర్ నిత్య మ్యామ్? అవునవును, ఆవిడే ప్రొడ్యూసర్ నిత్య. నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా? గుర్తుంది. కరెక్ట్ గా యాక్ట్ చేయాలి, ఓకేనా? షూర్ షూర్ మ్యామ్. మీరు అనుకున్న దానికంటే బాగా నటిస్తాను మ్యామ్. నన్ను నమ్మండి మ్యామ్, బాగా యాక్ట్ చేస్తాను. ఏంటి వీడు చూడడానికి చాలా చిన్న కుర్రోళ్ళ ఉన్నాడు. వీడెలా మన ప్లాన్కి సరిపోతాడు? విజయ్, ఒక నిమిషం ఉండండి. రేవతి నీతో కొంచెం మాట్లాడాలి. వెయిట్ చేయండి. ఒక నిమిషం వెయిట్ చేయండి, ఇప్పుడే వచ్చేస్తాం. రావే. ఏంటిది అలా తీసుకెళ్ళిపోయింది? ఏ చూడడానికి నాకంటే చిన్న కుర్రాళ్ళ ఉన్నాడే. అవును, అయితే ఏంటి ప్రాబ్లం? ఏ నాకు హస్బెండ్గా నటించాలి. తనకెంత వయసు ఉంటుంది? వాడికొక 19-20 ఉంటాయి. ఏ నాకు 30 ఏళ్ళయింది. 20 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్పగలను? ఇటు చూడవే, నేను చెప్పింది సరిగ్గా విను. నీ నాన్నతో తొందరగా పెళ్లి చేసుకుంటానని చెప్పావా లేదా? అవునే చెప్పాను. ఇప్పుడు దానికేంటి? మీ నాన్నగారే నీకొక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తే నువ్వు అప్పుడేం చేయగలవు? సరే, అది వదిలే. నువ్వే నీ వయసులో ఉన్న ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నామని చెప్తాం. అలా చెప్తే? ప్రశ్నిస్తూనే ఉన్నావేంటే? మీరు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకున్నాను, వెంటనే నా పేరు నాస్తి రాయడని చెప్తాను. నో, అదే తప్పు. ఆ కుర్రాడు ఎవరు, ఎలాంటోడు, ఎక్కడోడు, ఇవన్నీ మీ నాన్నగారు అడగరు? అలా జరిగితే నీ ప్లాన్ అంతా మటాష్. అయ్యో, ఏమంటున్నావే? అర్థమయ్యేలా చెప్పవే. క్లియర్గా చెప్తాను, విను. నువ్వు నీకంటే వయసులో చిన్న కుర్రాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారు ఏమంటారు? ఏంటి నిత్య, ఇంత పని చేశావని అంటారు. దానికి నువ్వేం చెప్పాలో తెలుసా? వాడు నాకంటే చిన్న కుర్రాడు, మేమిద్దరం లవ్ చేసుకున్నాం, వేరే దారి లేకనే అర్జెంటుగా పెళ్లి చేసుకున్నామని చెప్పాలి. అలా చెప్తే నీకు నచ్చినట్టుగానే నువ్వు జీవించుకో అని నాన్నగారు వదిలేస్తారు. సరేనే, నువ్వు చెప్పిందంతా కరెక్టే. కానీ ఈ కుర్రాడు గురించి మా నాన్న ఎంక్వైరీ చేస్తే నేనేం చేయను? దానికి కూడా ఒక ఐడియా ఉంది. ఈ కుర్రాడికి చుట్టాలు బంధువులు ఎవరూ లేరు. వాణ్ణి చూడిన వెంటనే నాకు నచ్చేశాడు, అందుకే వాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకున్నానని చెప్పి ఒక స్టోరీ చెప్పే. ఆ తర్వాత నీకు మొత్తం ఆస్తి వచ్చేస్తుంది. బాగా ఎంజాయ్ చేయి. వాడికొక 5-10 ఇచ్చి పంపించేద్దాం. నటించడానికి వచ్చినవాడే కదా. నువ్వు ధైర్యంగా రంగులోకి దిగు. కానీ నువ్వు చెప్పినట్టుగా నీ వయసులో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నావంటే నీ సిచ్యువేషన్ ని చూసి నిన్నే బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఆలోచించుకో. అవును కదా, కానీ ఇది సూపర్ ఐడియానే. నువ్వు బాగానే ఆలోచించావు. సరే, దీనికి ఆ కుర్రాడు ఒప్పుకుంటాడా? అందుకు నేనున్నాను కదా. వాడితో సినిమా షూటింగ్ అని చెప్పి హ్యాండిల్ చేస్తా. అంతేకాకుండా వాళ్ళది పేద కుటుంబం, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. సూపరే, మంచి ఐడియా. సరే, నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి, ఓకేనా? రా. సారీ విజయ్, కొంచెం లేట్ అయింది. విజయ్, మీ యాక్టింగ్ గురించి, మీ ఇంట్రెస్ట్ గురించి ప్రొడ్యూసర్ మ్యామ్ దగ్గర చెప్పాను. ఓ సూపర్ మ్యామ్. మ్యామ్ నేను బాగా యాక్ట్ చేస్తాను మ్యామ్, నన్ను నమ్మండి. తర్వాత కథ ఏంటి, ఎలా యాక్ట్ చేయాలని మీరు నాకు చెప్తే నేను ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేసి వస్తాను మ్యామ్. అది ఏం లేదు విజయ్, ప్రొడ్యూసర్ మ్యామ్ ఇంకా మీరే ఈ ఫిల్మ్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంపార్టెంట్ క్యారెక్టరా? ఓ సూపర్ మ్యామ్. అక్కతమ్ముల అనుబంధం సూపర్ గా ఉంది మ్యామ్. సూపర్ గా చేసేద్దాం. ఏమిటి ఇది? నువ్వు ఉండవే, నేను చూసుకుంటా. విజయ్, చెప్పండి. ఇది అలాంటి స్టోరీ ఏమీ కాదు. ఆమె వయసేమో 30, నీ వయసేమో 20. 30 ఏళ్లు పూర్తి అయిన ఒక అమ్మాయి తనకన్నా చిన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏమేం సమస్యలొస్తాయి? అదే ఈ మూవీ ఒక స్టోరీ, ఓకేనా? ఓకే మ్యామ్. కానీ ఇది నాకు ఫస్ట్ సినిమా, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా? దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? బయటందరూ ఇష్టం వచ్చినట్టు నటిస్తున్నారు కదా, నువ్వు దిగులు పడుకో. ఇది మంచి క్యారెక్టర్. సరే ఓకే మ్యామ్.
నేను ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించి చెప్తాను. థ్యాంక్స్ మేడం, వస్తాను. ఏంటి నువ్వంతా చెప్పేశానని చెప్పావు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తానంటున్నాడు. అలాంటిది ఏం లేదు. కావాలంటే చూడు, వాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అనవసరంగా దిగులు పడకు. ఏంటోని, నేను నిన్నే పూర్తిగా నమ్ముకున్నాను. నువ్వు టెన్షన్ పడకే, నేను చూసుకుంటానులే. ఆ మేడంకి ఇప్పుడు ఏ సమాధానం చెప్పాలి? షూటింగ్కి ఒప్పుకుందామా లేదంటే వద్దా? పైగా ఇదే మనకి ఫస్ట్ సినిమా. చెప్పమ్మా. బంగారం, ఏం చేస్తున్నావురా? భోంచేసావా? నేను తిన్నాను, నువ్వు తిన్నావా? తిన్నాన్రా. సరే, చెల్లి ఉద్యోగానికి వెళ్ళి వచ్చేసిందా? అది ఎప్పుడో వచ్చేసిందిరా. అక్కడ నీ పని ఎలా ఉంది? ఈ నెలైనా కనీసం నువ్వు అనుకున్నట్టు సినిమా ఛాన్స్ దొరుకుతుంది కదా? మా దొరుకుతుందిలే, అదేమన్నా మామూలు విషయమా? సినిమా అమ్మా, కొంచెం నిదానంగానే దొరుకుతుంది. వెయిట్ చేయమ్మా. నేనే ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ ఛాన్స్ కోసం తిరుగుతున్నాను. సరే నాన్న, కోపడకు. నేను దానికోసం చెప్పడం లేదు నాన్న. రాను రాను నాకు గుండెల్లో నొప్పొస్తోంది. నువ్వు కొనిచ్చిన మాత్రలన్నీ అయిపోయాయి. నీ చెల్లెలు పనికెళ్ళి సంపాదించిన డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి. నీకు తెలుసు కదా మనకి ఎన్ని అప్పులున్నాయో. నాన్న ఉన్నంతసేపు మనకి ఏ బాధలు లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల మనకి చాలా కష్టంగా ఉందిరా. నీ చెల్లెలు కూడా చాలా కష్టపడుతోంది. నువ్వే నా ఇంటి బాధ్యతలన్నీ తీసుకోవాలి. ఏంటమ్మా నువ్వు చెప్పిందే చెప్తున్నావు? ఇలా చూడమ్మా, ఒకే రోజులో అన్నీ దొరకవు, కానీ ఖచ్చితంగా దొరుకుతుంది. సరే నాన్న, అర్థం చేసుకోమ్మా. కోపడకరా. ఇంత అప్పుందని నీకు గుర్తు చేస్తున్నాను అంతే. సరే అమ్మా, దొరుకుతుందిలే. మెల్లమెల్లగా అప్పు తీర్చేస్తాను, నువ్వేం దిగులు పడకు. ఈ రోజు ఉదయం కూడా ఒక ఆడిషన్కి వెళ్ళొచ్చాను. సరే నాన్న, సరే నాన్న. మాత్రలు కొనడానికి కూడా డబ్బులు లేవురా. అందువల్లే కొంచెం డబ్బులుంటే పంపించు నాన్న. అసలు భరించలేకపోతున్నానురా. నొప్పి చాలా ఎక్కువగా ఉంది, చాలా టైర్డ్ గా ఉంది. మాత్రలు వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది. కాస్త త్వరగా పంపించు. సరేమ్మా, ఉందో లేదో చూస్తానులే. సరే నాన్న. నా దగ్గర లేకపోయినా ఫ్రెండ్ని అడిగి పంపిస్తాను. సరే. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. నా గురించి ఏం దిగులు పడకు, సరేనా? మన జీవితాలు మారుతాయి. సరే నాన్న. ఏంటి ఈ టైంకి వచ్చేస్తున్నాడు? ఏమై ఉంటుంది? హలో హలో మ్యామ్. మ్యామ్ నేను విజయ్ మ్యామ్. చెప్పండి. ఆడిషన్కి వచ్చాను కదా, గుర్తున్నాను మ్యామ్? అవును, చెప్పండి. ఇవాళ ఈవినింగ్ కలవచ్చా మ్యామ్? మీతో కొంచెం మాట్లాడాలి. మీకు ఓకేనా మ్యామ్? ఓకేరా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అయ్యో రాదమ్మా, ఎన్నిసార్లు చెప్పాను కాఫీలో కాస్త షుగర్ ఎక్కువగా వేయమని. చాలా తక్కువగా ఉంది. నేనే ఎప్పుడో ఒకసారి కాఫీ తాగుతాను, అది కూడా ఇలా ఉంది. సరే ఓకే. ఆ కుర్రాడు వస్తానని చెప్పాడే, ఇంకా రాలేదు. వాడేం చెప్తాడో.
హాయ్ మ్యామ్. కూర్చో. మ్. ఏంటి సడన్ గా చూడాలని నాకు ఫోన్ చేసావు? అది మీరు చెప్పినట్టు నేను యాక్ట్ చేస్తాను మ్యామ్. ఆహా, రేవతి చెప్పినట్టు మేక తానుగా వచ్చి తాలిస్తుంది. సరే, ఏదేవైతేనే మన ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు. ఇంకా నయం విజయ్, నువ్వు ఇంకొంచెం లేట్ చేసుంటే రేపు ఇంకొక కుర్రాన్ని చూసి అడ్వాన్స్ ఇద్దామనుకున్నాను తెలుసా? అయ్యో మ్యామ్, అలా అంతా ఏం చేయకండి మ్యామ్. నేను బాగా నటిస్తాను మ్యామ్. ఇప్పుడు మనం రిహర్సల్ చేస్తాంగా, అప్పుడు మీరే చూసి విజయ్ నువ్వు అద్రగొడుతున్నావని మీరే చెప్తారు చూడండి. అంత బాగా నేను నటిస్తాను మ్యామ్. ఓకే విజయ్, మార్చకండి మ్యామ్. ఓకే ఓకే. నేను చెప్పింది విని నువ్వు అలాగే నటించావంటే నీకు భవిష్యత్తు ఉంటుంది, జీతం ఉంటుంది. తర్వాత రేవతితో చెప్పి తన సినిమాలో నిన్ను హీరోగా క్యాస్ట్ చేయమంటాను. ఈ రిహార్సల్లోనే నువ్వు బాగా నటిస్తున్నావా లేదా అని నేను కనిపెడతాను. ఓకే మ్యామ్, నేను బాగా నటిస్తాను. ఓకే, ఇలా చూడు, ఇది మామూలు యాక్టింగ్ లా కాదు, నువ్వు అచ్చం రియల్ లాగా యాక్ట్ చేయాలి. నీతో నటిస్తున్న మా నాన్న క్యారెక్టర్ అయినా సరే, ఆ పని మనిషి క్యారెక్టర్ అయినా సరే, అంతా రియలిస్టిక్ గా యాక్ట్ చేస్తారు. ఆ లెవెల్కి మేము వాళ్ళకి రిహార్సల్స్ చేసి ట్రైన్ చేసి పెట్టాం. సో నువ్వు కరెక్ట్గా చేసేవరకు అందరికీ అడ్వాన్స్లు ఇచ్చేసి వెంటనే పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే మ్యామ్, మీరు చెప్పినట్టే చేసేద్దాం మ్యామ్. దానికి బాగా నటించాలి. నువ్వు నటిస్తావా? అరే పోండి మ్యామ్, నాకు ఆహారం కంటే నటనే ముఖ్యం మ్యామ్. మీరు చెప్తున్నట్టు నేను ఖచ్చితంగా నటించను మ్యామ్. ఏంటి, నటించవా? ఆ క్యారెక్టర్లో జీవించేస్తా అంటున్నా. ఓకే, గుడ్. కానీ ఒకటి, నువ్వు చెడగొట్టేవే అనుకో, ఇక ఈ జన్మలో నువ్వు ఎప్పుడు హీరో అవ్వలేవు. అయ్యో మ్యామ్, నా జాతకంలోనే నేను గొప్ప నటున్నవుతానని రాసిపెట్టుంది. మీరేం దిగులు పడకండి. ఓకే, ఇప్పటి నుంచి నేను ఇక ప్రొడ్యూసర్ని కాదు. సో నన్ను మేడంని పిలవకూడదు. నేను ఈ వైఫ్ నిత్య అని పేరు చెప్పి పిలవాలి, గుర్తుంచుకో. ఓకే మ్యామ్. ఏమిటి? ఓకే నిత్య. గుడ్. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి యాక్ట్ చేయడానికి రావాలో నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. ఓకే మ్యామ్, వస్తాను నిత్య. ఓకే. అంతా నేను అనుకున్నట్టు కరెక్ట్గా జరుగుతుంది. ఈ విషయం వెంటనే రేవతికి చెప్పాలి. నిత్య, ఏ రేవతి, చెప్పు. ఆ విజయ్ నువ్వు చెప్పినట్టే ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చాడే, ఇప్పుడే మాట్లాడి వెళ్ళాడు. అవునా? ఏం చెప్పాడే? వాడు మన దారికి వచ్చేసాడే. మనం చెప్పినట్టు వాడు యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడే. మనం అనుకున్నట్టే వాడు మా నాన్న నమ్మేలాగా బాగా నటించాడే అనుకో, మా నాన్న ఆస్తంతా నా చేతికొస్తుంది. ఆ తర్వాత వాడికి కాస్త డబ్బిచ్చి నేను ప్రశాంతంగా జీవిస్తానే. చూసావా, నువ్వు అనుకుంటున్నట్టుగానే జరిగిపోతుంది. అవునే, ప్రతిసారి మా నాన్న దగ్గర డబ్బు అడిగి నాకు విసిగిపోయింది. ఆయన అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నాకు చాలా టెన్షన్. అబ్బా, ఈ ఆస్తి మాత్రం నా చేతికొచ్చిందంటే నేను జాలీగా ఖర్చు పెట్టుకుంటాను. సూపరే. నువ్వే ఒక మంచి రోజు చూసి మొదలుపెట్టు. సరే, నేను ఉంటాను. బాయ్. ఓకే, బాయ్. అయ్యా, ఇదిగోండి. అయ్యగారు, మీకు తాగడానికి టీ తీసుకురానా? నిత్యమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇలా చేసుకొచ్చారు? నిత్యమ్మా, ఏంటమ్మా ఇది? నాన్న, ఇతని పేరు విజయ్. నేను ఇతను 3 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం. అమ్మా, చూడ్డానికి చిన్న పిల్లాళ్ళ ఉన్నాడమ్మా. అవును నాన్న, విజయ్కి 20 ఏళ్ళే అవుతుంది. నిత్యమ్మా, నిత్యమ్మా, మీకన్నా 10 సంవత్సరాలు చిన్న పిల్లాన్ని పెళ్లి చేసుకున్నారా? ఇది తప్పమ్మా. చెప్పాను కదా లవ్ చేసుకున్నామని. అయ్యయ్యో,
నాన్న, అయ్యగారు నాన్న, అయ్యగారు నేను డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? అయ్యో అదే వద్దులేమ్మా. అయ్యో నువ్వెందుకమ్మా ఇలా చేసావు? ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి. మీరు ఎన్నిసార్లు నన్ను పెళ్లి చేసుకొని అడిగారు, కానీ నేను ఎందుకు ఒక్కసారి కూడా ఒప్పుకోలేదని మీకు అర్థం కాలేదా? నువ్వేమంటున్నావమ్మా? నాకేమీ అర్థం కావటం లేదు. నాన్న, విజయ్ నాకంటే చిన్న కుర్రోడే, అయినా తనంటే నాకు చాలా ఇష్టం. ఇతనే నా ప్రాణం నాన్న. ఇతనికి నేను తప్ప ఇంకెవరూ లేరు నాన్న. అందుకని నేను ఇది ఎలా ఒప్పుకోగలనమ్మా? నాన్న, ఇవన్నీ చూడాలని నా తల రాత. ఇది నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఈ విషయం మన చుట్టాలకి, మన కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ తెలిస్తే నా పరువు పోతుందమ్మా. అయితే మీకు నా సంతోషం ముఖ్యం కాదా? మన బంధువులు సంతోషమే ముఖ్యం కదా? ఇప్పుడే నాన్న మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమవుతోంది. అయ్యో ఏంటి నిత్యమ్మా మీ నాన్నగారితో ఎలా మాట్లాడుతున్నారు? సరేమ్మా, నువ్వు ఇలాగా బతకాలని తల రాత రాసుంటే నేనేం చేయగలను చెప్పు? నాకు అర్థం అవుతుంది నాన్న, కానీ నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదా? నేను ఇతను లవ్ చేస్తున్న విషయాన్ని మీతో చెప్పడానికి సిగ్గుపడి నాలో నేను ఎంత బాధపడ్డానో మీకు తెలియదు. అబ్బో, మేడం మొదలు పెట్టేసింది. అయితే మనం మొదలు పెట్టేయాలి. అంకుల్, నేను చేసిన తప్పే అంకుల్. ఆ విషయం నాకే తెలుసు అంకుల్. మేమిద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నాం. మీకు మా పెళ్లి నచ్చలేదంటే చెప్పండి, తన్ని ఇక్కడే వదిలేసి జీవితాన్ని ఒంటరిగా బతికేస్తాను. అయ్యో, నా శత్రువు కూడా ఈ పరిస్థితి రాకూడదు. దీన్ని ఒప్పుకోవాలా లేదా ఒప్పుకోకూడదా అని నాకు ఏమీ అర్థం కావటం లేదే. కానీ నా కూతురు సంతోషంగా ఉండాలి, అది మాత్రమే నాకు చాలమ్మా. సరేమ్మా, నేను మిగతా వాళ్ళ గురించి ఏమీ ఆలోచించను. నేను ఇప్పుడు ఉన్నట్టుండి చనిపోతే అలా మాట్లాడకండి అయ్యా. ఏంటయ్యా మీరు? నన్ను ఎంతమంది వచ్చి చూస్తారమ్మా? వదిలేమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే అది చాలు. నాన్న, నాకు విజయ్తో జీవించడమే నాన్న సంతోషం. మీరు ఎవరి గురించి దిగులు పడుతు నాన్న. ఎవరిని తలుచుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఏ నాన్న, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? ఒక మగాడు తనకన్నా ఎన్నేళ్లు చిన్నమ్మాయినైనా పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, అది తప్పు కాదు. కానీ ఒక అమ్మాయి తనకన్నా చిన్న వయసులో ఉన్న ఒక కుర్రాడిని పెళ్లి చేసుకుంటే తప్ప? నాకు అసలు అర్థం కావడం లేదు. అయ్యో దేవుడా, ఇంతకు మించి నేను చెప్పడానికి ఏముందమ్మా? రాధా, వాళ్ళ లోపలికి రమ్మని చెప్పమ్మా. మమ్మల్ని ఆశీర్వదించండి అంకుల్. ఏంటి వీడు ఓవరాక్ట్ చేస్తున్నాడు? నాన్న, నన్ను ఆశీర్వదించండి. సరే, లోపలికి రండి. ఏంటి నిత్యమ్మ ఇలా చేశారు? సరే రండి. రేయ్, ఎంత ధైర్యం ఉంటే నా బెడ్ మీద పడుకుంటావు? ఇలా చూడు, నిన్ను నటించమని పిలిచాను, అర్థమైందా? అది కాదు నిత్య, మనమిద్దరం భార్య భర్తలం కదా. ఇలా చూడు, అదంతా బయట మాత్రమే. నువ్వు వెళ్ళి పక్క రూమ్ లో పడుకోవెళ్ళు. పక్క రూమ్ లోనా? సరే, వెళ్తానులే. రే ఆగు, నువ్వు వెళ్ళి పక్క రూమ్ లో పడుకుంటే ఖచ్చితంగా అందరికీ డౌట్ వస్తుంది, మనం దొరికిపోతాం. ఇక్కడే కింద పడుకో. మేడం, బెడ్షీట్ అక్కడుంది, వెళ్ళి తీసుకో. ఓకే. మేడం, దిండు ఇస్తారా?
ఇదిగో. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్యా. అయ్యగారు, టీ తీసుకోండి. నిత్య లేచిందా? ఆ, ఏ ఇంకా తనకి పాలు ఇవ్వలేదా? అది వాళ్ళ తలుపు మూసుందయ్యా. ఓ అవును కదా, ఆ, నేను ఎప్పట్లాగే అనుకోకుండా అడిగాను. అవునయ్యా, నేను కూడా మన పాపే కదా అని ఎప్పట్లాగే పాలు తీసుకుని వెళ్ళాను. వాళ్ళ తలుపు కొడదాం అనుకున్నప్పుడే అమ్మాయి గారికి పెళ్ళయిందన్న సంగతి గుర్తుకొచ్చిందయ్యా. ఇది కూడా సంతోషంగానే ఉందమ్మా. నా కూతురికి పెళ్ళయింది అనుకుంటేనే సంతోషంగా ఉంది కదా. అవునయ్యా, మీరు కూడా ఇప్పట్లాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలయ్యా. ఇక అంతా మంచి జరుగుతుంది. కావాలంటే మీరు చూడండి, ఈ ఆనందంలోనే మీరు తొందరగా నయమైపోతారు. కానీ ఆ అబ్బాయి ఎవరో ఏంటని ఏ వివరాలు తెలియదు కదా రాధా. సరే వదిలే. అయ్యా, నా కూతురికి నచ్చాడు. తను కోరుకున్నట్టుగా సంతోషంగా ఉండనివ్వు. నేను కోరుకున్నట్టుగా ఒక మనవడో మనవరాలో కనిచిందనుకో, నేను ఇంకా సంతోషంగా ఉంటాను కదా. అయ్యగారు, మీరు అనుకున్నట్టే అన్ని విషయాలు బాగా జరుగుతాయి. మీరు బెంగ పెట్టుకోకండి అయ్యా. అలాగేలేమ్మా. సరేనయ్యా, నేను వెళ్ళి మీకు టిఫిన్ పెడతాను. ఈలోకి వచ్చేయండి. సరే సరే. ఏంటి నిత్యమ్మా, మీరు మాత్రమే వచ్చారు? అల్లుడు గారు రాలేదా? అయ్యో, వాడిని నటించడానికి ఇంటికి తీసుకొచ్చిందే నేను మర్చిపోయానే. సరే, మేనేజ్ చేద్దాం. అది అతను రెడీ అవుతున్నాడు. ఊరికే టిఫిన్ అంతా రెడీగా ఉందని చూడడానికి వచ్చాను. ఉండండి, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. సరేనమ్మా. సాంబార్ వేయనా? వద్దమ్మా, చాలు చాలు. ఏడు వీడు స్నానం చేస్తున్నాడా? రే విజయ్. మేడం, స్నానం రే, చేస్తున్నాను. 2 త్వరగా minutes కిందకి రారా, తినడానికి పిలుస్తున్నారు. వస్తున్నా మేడం. ఎన్నిసార్లు చెప్పాలి? మేడమా? ఈ రూమ్ లోపల మాత్రమే నేను నీకు మేడంని. కిందకొస్తే నిత్య అనే పిలవాలి, సరేనా? అలాగే అలాగే. హలో, చెప్పవే. ఏంటే రాను రాను ఫోన్ చేయడం లేదు? అంత బిజీనా? అదంతా ఏం లేదు, నేనే నీతో మాట్లాడదామని అనుకున్నాను. ఈ రోజు మా నాన్నని ఆస్తి అడుగుదాం అనుకుంటున్నానే. ఏంటి, పెళ్ళై 2 రోజులు అవుతుంది, అప్పుడే ఆస్తి అడుగుతానంటున్నావు? నాకెందుకో ఇదే కరెక్ట్ టైం అని అనిపిస్తోంది. నాకెందుకో తేడా కొడుతుంది. ఎందుకలా అంటున్నావు? అవును, పెళ్ళైన వెంటనే వెళ్ళి ఆస్తులు అడిగితే మీ నాన్నగారికి డౌట్ రాదు? ఎలాగూ ఓపిక పడ్డావుగా, ఇంకో 10 రోజులు ఓపిక పట్టి ఆ తర్వాత వెళ్ళి అడుగు, అప్పుడే డౌట్ రాకుండా ఉంటుంది. ఇంకా అన్ని రోజులు నటించాలా? నేను ఈ రోజే ముగించేద్దాం అనుకున్నాను. ఇలా చూడవే, నీకు వేరే చాయిసే లేదు. నువ్వు నటించక తప్పదు. అప్పుడే మీ నాన్న ఆస్తి రాసిస్తారు. మీ నాన్నగారి టాలెంట్ ఏంటో నీకు బాగా తెలుసుగా. ఆయన ఒక బిజినెస్ మ్యానే. సో ఆయన నమ్మే వరకు నువ్వు నటించాల్సిందే. మీరిద్దరూ సంతోషంగా ఉన్నట్టుగా ఆయన నమ్మాలి. అర్థమైందా? అర్థమవుతోంది, నేను చూసుకుంటానులే. నువ్వు చెప్పినట్టే చేస్తాను. గుడ్. ఇంకా మన కుర్రాడు విజయ్ ఎలా నటిస్తున్నాడు? వాడు బానే నటిస్తున్నాడు, కానీ నాకే చాలా భయంగా ఉంది. మనం వాడికి నిజం చెప్పే నటించడానికి పిలిచుండొచ్చని అనిపిస్తోంది. వాడికి అబద్ధం చెప్పినందువల్ల నాకెందుకో దిగులుగా ఉంది. నువ్వు లేనిపోనివి ఆలోచించకే. నా ఫ్రెండ్ సినిమా తీయబోతున్నారు. నేను అందులో ఒక సూపర్ క్యారెక్టర్ ఇస్తానని హ్యాండిల్ చేస్తానులే. నువ్వు అనవసరంగా వాడి గురించి ఆలోచించుకు, సరేనా? మనం ఎప్పుడూ మన పని గురించే ఆలోచించుకోవాలి. అర్థమైందా? సరే. విజయ్ వస్తున్నాడు, తర్వాత కాల్ చేస్తాను. ఓకేనే. రండి రండి, కూర్చోండి.
రాధమ్మ నాకు ఒకటి చాలు. మ్. అంకుల్, యాక్చువల్లీ నిత్య నాతో చెప్తూ ఉంటుంది, మీకు ఒంట్లో బాలేదని ఎన్నోసార్లు మిమ్మల్ని కలవాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. సారీ అంకుల్. పర్వాలేదు బాబు, అదంతా ఇప్పుడెందుకు, మీరు ముందు తినండి. అంకుల్, నాపై మీకు కోపం లేదుగా? మ్మ్హ్మ్. నా కూతురుకు నువ్వు నచ్చావు, ఇంతకు మించి నేనేం చేయగలను బాబు. మీరిద్దరు సంతోషంగా ఉండి అదే నాకు చాలు బాబు. ఓకే అంకుల్, మీ మనసు నొచ్చుకున్నట్టు ప్రవర్తించుంటే నన్ను క్షమించండి అంకుల్. ఆహా, అలాంటిదేం లేదు బాబు. ముందు మీరు తినండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. రండయ్యా. మేడం, మ్యామ్, మీరు చెప్పింది నిజమే. మ్. నాన్న క్యారెక్టర్లో అత్తర కొడుతున్నారు. ఏదో ఆయన సొంత కూతురికి పెళ్ళైనట్టు తెగ బిల్డప్లు ఇస్తున్నారు మేడం. అవార్డే ఇచ్చేయచ్చు మేడం. ఓరమ్మాస్. సరే నోరు మూసుకొని తిను, ఆవిడ చూస్తుంది. ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నా? నిత్యమ్మా, మీరిద్దరు వడ్డించుకుని తినండి. నాకు కిచెన్లో కొంచెం పనుంది. సరే. రూమ్ నుంచి బయటకు వచ్చాక ఎక్కువగా మాట్లాడకూడదన్నాను కదా. రే, ఇలా చూడు, ఇక వాళ్ళిద్దరూ ఉండగా ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు, అర్థమైందా? ఎన్నిసార్లు నీకు చెప్పాలి? ఆర్టిస్టుల ముందే ఎక్కువగా మాట్లాడకూడదు. సీన్కు తగ్గట్టుగా యాక్ట్ చేస్తే మాత్రం చాలు, సరేనా? సరే మేడం, యాక్చువల్గా ఈ పని మనిషి కూడా బాగానే నటిస్తున్నారు. మీ ఆర్టిస్టులు అత్తర కొడుతున్నారు. ఇప్పుడేగా చెప్పాను ఇలా మాట్లాడకూడదని. ఇంకోసారి ఇలా మాట్లాడేవో రేవతికి ఫోన్ చేస్తాను, జాగ్రత్త. అయ్యో, అయితే తినడానికి మాత్రం నోరు తెరుస్తాను మేడం. గుడ్. ఇంకో విషయం, వాళ్ళిద్దరూ ఉండేటప్పుడు నువ్వు నా మీద చాలా ప్రేమగా ఉన్నట్టు నటించు, సరేనా? అప్పుడే దానికి తగ్గట్టు వాళ్ళు నటిస్తారు, ఓకేనా? ఓకే మ్యామ్. మేడం, నాకు ఈ 2 days శాలరీ మాత్రం పంపిస్తే అమ్మాయికి పంపించేస్తాను. ఓకే, జీపే చేస్తాను. ఇలా శాలరీ అడగాలి అంటే ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు అడుగు, అర్థమైందా? అలాగే మ్యామ్. రే, నాన్న క్యారెక్టర్ వస్తున్నాడు, వచ్చి నా పక్కన కూర్చో. ఇది బాగుంది కదా? సూపర్ గా ఉంది. ఎలాగే ఎంత క్యూట్ గా ఉందో నా పిల్లం. సూపర్. నిజంగానే అంటున్నావా? ఈ ఫోటో చూడు, ఎంత క్యూట్ గా ఉందో నా పిల్లం. మజాకా. ఈ ఫోటో చూడు. ఆయన వెళ్ళిపోయారు, జరగరా? జరగమంటే అంత దూరం వెళ్ళిపోకు, ఇక్కడే కూర్చో. మళ్ళీ ఎవరైనా వస్తే ఇలాగే చేసి మేనేజ్ చేయాలి. మేడం, నాకు ఒక డౌట్. ఏంటి? మనం ఎందుకు స్క్రిప్ట్ పేపరు, డైలాగ్ పేపర్తో రిహార్సల్ చేయకూడదు? ఇలా చూడు, ఇది రియాలిటీగా చేసే రిహార్సల్, ఓకే? మూవీ చేసేటప్పుడే సీన్ పేపర్, స్క్రిప్ట్ ఇవన్నీ పెట్టుకొని చేస్తాం, అర్థమైందా? సరే మ్యామ్. అయ్యయ్యో నిత్యమ్మా, ఏంటమ్మా కొత్తగా మీరు చేస్తున్నారు? మీకేం కావాలో చెప్పండమ్మా, నేను చేస్తాను కదా. ఏం లేదు, తన తలనొప్పిగా ఉంది, టీ కావాలని అడిగాడు, అందుకే నేనే పెడదామని వచ్చాను. ఏమే, టీ పెట్టమని చెప్పి ఎంతసేపు అయింది? ఇంకా పెడుతున్నావా నువ్వు? ఇదిగో అయిపోయింది, ఒక నిమిషం. కప్లో పోసేనంటే రెడీ. రాధామా, మీరే దీన్ని చెడగొట్టేశారు. బాబు ఇలా మాట్లాడుతున్నారేంటి?
మరి ఇంకేం చెప్పమంటారమ్మా? ఏం అడిగినా సరే రాధమ్మే అది చేస్తుంది, రాధమ్మే ఇది చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది అంటోంది. దీనికి వేడి నీళ్ళు పెట్టడం కూడా చేతగా తెలుసా? ప్రేమగా పెంచిన బిడ్డయ్యా. ఇది మీకే బాగుందా? దీనికి పెళ్ళయ్యి మొగుడు నేను వచ్చేసాను, ఇంకా ఏమీ తెలియదంటే ఏం చెప్పమంటారు? నిత్యమ్మ, మీరిద్దరూ వెళ్ళి సోఫాలో కూర్చోండి, నేను టీ పెట్టి తీసుకొస్తాను. వెళ్ళండి. వస్తున్నారు. నిత్యమ్మ, మీరు అక్కడున్న అన్ని పాలల్లో టీ పొడి వేసేశారు. నేనెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చి మీకు సొంటి కాపీ చేస్తాను. మీరు టీ తీసుకోండి బాబు. నాకు టీ ఇవ్వండి. మీకు టీ తాగే అలవాటు లేదు కదమ్మా. ఆయనకి నచ్చేదంతా ఇక నాకు నచ్చుతుంది. ఏదో చెప్తున్నారు, కానీ నాకు సరిగా వినపడలేదే. ఏం లేదు రాదమ్మా, ఇక నుంచి టీ, పాల్, కాఫీ అన్నీ తాగి అలవాటు చేసుకోవాలి కదా. సరే సరే సరే, నేను వెళ్ళి అయ్యగారికి టీ ఇచ్చేసి వస్తాను. మేడం మేడం మేడం, ఏంటి? రాదమ్మా. సరే సరే. అయ్యో, ఊరికే ఉండు. ఏంటిది? ఏమండి, ఊరికే ఉండండి, తెల్లారిపోయింది. నేను నిన్ను గెలితే నువ్వు కూడా నన్ను గెలుతావా? అవును, నీకు నోరు మాత్రమే పెద్దదిగా ఉంది. నన్ను ఎగతాలు చేయకే. సరే సరే, ఎప్పట్లని ఈరోజు ఆశీస్సులు తీసుకుని కిచెన్కి వెళ్ళి టీ పెట్టి తీసుకురాపో. టీనా ఇంకాసేపట్లో రాధమ్మ తీసుకొస్తారు, అది మీరు తాగండి. ఏమే, నేను నిన్ను పెట్టి తీసుకురమ్మని చెప్తే రాధమ్మ తీసుకొస్తుందంటావా? నీకు ఎంత బలిపే. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికే పారిపోతున్నావు? ఆగవే, నేను నిన్ను సంతోషంగా చూసుకోపోతే ఇంకెవరు చూసుకుంటారే? సర్లే, వెళ్ళి టీ పెట్టి తీసుకురా పో. టీ టీ కావాలి. ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి. రాధా, పేపర్ త్వరగా తీసుకురామ్మా. ఇదిగో తీసుకొస్తున్నానయ్యా. ఏంట్రా అదంతా సంతోషంగా నవ్వుకుంటూ వస్తున్నావు? ఏంటో చెప్పావంటే ఇద్దరం కలిసి నవ్వుకోవచ్చు కదా. అదే లేదయ్యా, అదేంటంటే విషయం ఏంటో చెప్పొచ్చు కదా. ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మన నిత్యమ్మ ఎలా సంతోషంగా ఉండాలని అనుకున్నామో ఇప్పుడే అయ్యా అది కొంచెం కొంచెంగా జరుగుతూ వస్తుంది. సరే రాధా, వాళ్ళు ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉంటే అదే నాకు చాలమ్మా. అవునయ్యా, నాకు తెలిసి ఆ బాబు అమ్మాయి గారిని సంతోషంగా చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారయ్యా. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలయ్యా. ఇదే సంతోషం వాళ్ళ జీవితాంతం ఉండాలి. అది మాత్రమే నాకు చాలమ్మా. త్వరగా వాళ్ళ పిల్లలు నాకు కనిస్తే నేను వాళ్ళతో ఆడుకుంటూ సంతోషంగా ఉంటాను కదా. ఇదే విధంగా మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలయ్యా. సరే, నేను కిందకెళ్ళి పని చూసుకుంటానయ్యా. నా కూతురు ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉంటే అదే నాకు చాలు. మేడం, నాకు ఇంత జీతం ఇస్తున్నారు, నా యాక్టింగ్ ఓకేనా? అదంతా కరెక్ట్గానే ఉంది. థ్యాంక్ యూ మేడం. కానీ నేను చెప్పకుండా నువ్వేం చేయకూడదు, సరేనా? ఓకే మ్యామ్.
నువ్వు నటిస్తున్నావని ఇక్కడెవరికి తెలియకూడదు. మ్మ్, మ్మ్. బుద్ధి లేకుండా ఏదో ఒకటి చేసి తిట్లు తినకు. అరే అదంతా చేయను మేడం. ఎన్నిసార్లు చెప్పారు? అదంతా ఓకే. ఈ నాన్న క్యారెక్టర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అయ్యో, నిజంగానే ఆరోగ్యం పాడైపోయినట్టు నటిస్తున్నాడు మ్యామ్. నేను షాక్ అయిపోయాను. ఎంత బాగా నటిస్తున్నాడో. నేను చెప్పాను కదా, వాళ్ళందరూ పెద్ద ఆర్టిస్టులు. నువ్వు బాగా నటిస్తే నీకు అంత దొరుకుతుంది. అలాగే మ్యామ్. సరే, నేను వెళ్ళి నిద్రపోతాను. నువ్వు ఎప్పట్లా కింద పడుకో. తర్వాత ఇంకో విషయం, ఈ ఇంట్లో నా అనుమతి లేకుండా నువ్వు ఎవరిని ఏమీ అడగకూడదు, ఏమీ మాట్లాడకూడదు. అర్థమైందా? 100 సార్లు చెప్పేశారు. నేను చూసుకుంటాను మ్యామ్. ఓకే మ్యామ్, తర్వాత నాకు ఇవ్వాల్సిన కన్విన్స్ ఇస్తానని చెప్పారు. అవును కదా. సరే, మార్నింగ్ పంపిస్తాను. సరే, నువ్వు వెళ్ళు. నేను ఫోన్ మాట్లాడాలి. సరే మ్యామ్. నిత్యానా? హలో. ఏ రేవతి, నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్గా ఉంది. ఇలాగే ఇంకా కొద్ది రోజులు యాక్ట్ చేస్తే మాత్రం చాలు. మా నాన్న ఆస్తి మొత్తం నా పేరు రాసేస్తారు. తర్వాత ఈ కుర్రాడికి ఒక అమౌంట్ సెటిల్ చేసేసి వాడు యాక్ట్ చేయడానికి ఏదైనా మూవీలో అవకాశం ఇప్పించావనుకో, ఆల్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. నేను నీకు చెప్పాను కదే. మురళి, ఒక నిమిషం హోల్డ్ చేయి. ఇదంతా చిన్న మ్యాటరే. నువ్వే అనవసరంగా భయపడ్డావు. అదంతా సరే గాని ఆ అబ్బాయి ఎలా యాక్ట్ చేస్తున్నాడు? అవునే, సూపర్గా యాక్ట్ చేస్తున్నాడే. వచ్చే ఇన్ని రోజులైనా ఆ కుర్రాడ మీద మా నాన్నకి రాధమ్మకి కొంచెం కూడా డౌట్ రాలేదే. సూపరే. నువ్వు ఆ కుర్రాడు గురించి ఏం దిగులు పెట్టుకోకు. వాడిని నేను చూసుకుంటానులే. నువ్వు నన్ను పట్టించుకుంటే చాలు. సరేనే. వెంటనే మా నాన్నని ఆస్తి గురించి అడిగి ఆయన చెప్పింది నీకు వెంటనే చెప్తాను. బాయ్. అయ్యగారు, అయ్యగారు, ఏంటయ్యా, నేను చాలాసేపటి నుంచి పిలుస్తున్నాను, మీరు ఏమి పలక్కుండా ఉన్నారేంటి? నిత్య జీవితం గురించి ఆలోచిస్తున్నానమ్మా. అయ్యా, ఇక మీద ఆలోచించడానికి ఏముంది? తనకి నచ్చినట్టు పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే మనం ఆశపడినట్టు త్వరలోనే ఒక బిడ్డని కనిస్తారు. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదయ్యా. అలాంటప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు? లేదు, నాకెందుకో నిత్య మన ముందు నటిస్తుందేమో అనిపిస్తోంది. ఏమంటున్నారయ్యా? అవును రాధా, ఒకరోజు నేను షాక్ అయిపోయాను. ఎంత బాగా నటిస్తున్నాడో. నేను చెప్పాను కదా, వాళ్ళందరూ పెద్ద ఆర్టిస్టులు. నువ్వు బాగా నటిస్తే నీకు అంత దొరుకుతుంది. అలాగే మ్యామ్. అయ్యా, వాళ్ళు ఇంకేదో మాట్లాడుకుని ఉండుంటారయ్యా. అది కూడా తన ఫ్రెండ్, అది రేవతి సినిమాలో ఉంటుంది కదా, తన గురించి ఏదో మాట్లాడుకుని ఉండుంటారయ్యా. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. ఆహా, లేదు, మొదట నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నిత్య నడవడిక, తన మాట తీరు ఇవన్నీ చూసేటప్పుడు ఆస్తి కోసమే ఆ అబ్బాయిని ఇక్కడికి నటించడం కోసం తీసుకొచ్చిందేమో అనిపిస్తోంది. అయ్యా, ఏమంటున్నారయ్యా? అలా ఏం జరుగుండదు. మీరు తన గురించి అనవసరంగా మాట్లాడకండి. నాకు తెలుసు, తన గురించి ఏం చెప్పినా నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు. కానీ నేను చెప్పేది నిజం కూడా అయ్యుండొచ్చు కదా. సరేనయ్యా, ఒకవేళ నాకు అలా అనిపిస్తే నేను వెంటనే వచ్చి మీకు చెప్తాను. ఆ తర్వాత మీరేం చెప్తే అది నేను వింటాను. ఇదిగోండి, టీ తీసుకోండి. అంతవరకు నిత్యమ్మ గురించి ఈ విధంగా మాట్లాడకండి. అమ్మకి డబ్బులు పంపించాం,
సరే, ఎలా ఉందో కనుక్కుందాం. చెప్పు నాన్నా. హలో అమ్మా, ఇక నువ్వు దేనికి దిగులు పడకు, సరేనా? ఇక అంతా నేను చూసుకుంటా. సరే నాన్నా. ఈ రోజు కూడా కొంచెం డబ్బులు వచ్చాయి, నేను నీకు పంపిస్తాను. డాక్టర్ గారు రాసిచ్చిన మందులు కొనుక్కుని వేసుకో. అలాగే నాన్నా. ఇంకొన్నాలేమ్మా, త్వరలోనే ఈ సినిమా పూర్తి చేసుకుని వచ్చేస్తాను, సరేనా? సరే నాన్నా. చెల్లిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. డబ్బులు చాలకపోతే నన్ను అడుగు. నీకు అలాగే చెల్లికి కావాల్సినవన్నీ కొనుక్కోండి. చెల్లి కూడా ఇంకా కొన్నాళ్ళు మాత్రమే ఉద్యోగానికి వెళ్తుంది. తర్వాత తన కోరుకున్న చదువు నేను చదివిస్తాను. ఏమంటావు? సరే నాన్నా. సరే, నాకు కొంచెం పనులున్నాయి, నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. అలాగే నాన్నా, అలాగే. ఓకే, ఉంటానమ్మా. సరే నాన్నా. హలో మహేష్, నేనిప్పుడు నీకు ఒక మెయిల్ పంపించాను. ఆ మెయిల్ చెక్ చేసి నాకు కాస్త అప్డేట్ చేస్తావా? ఓకే. బాబు, విజయ్, అంకుల్ రండి, ఇలా వచ్చి కూర్చోండి. మీరు నిత్య బయటికెళ్ళారు, ఇప్పుడు మీరు మాత్రం వచ్చారేంటి? ఓ అదా సార్, నిత్య ఎవరినో కలవాలని చెప్పారు, అందుకే తనని డ్రాప్ చేసి నేను ఒక్కనే వచ్చేసా. ఓకే. మీరు నాతో మాట్లాడరా? నాకు మీ మీద కోపం ఉందనుకుంటున్నారా? ఇలా చూడు బాబు, అలాంటిదేమీ లేదు. ఏది ఏమైనా ఇప్పుడు మీరు నాకు అల్లుడయ్యారు కదా. అది మాట్లాడకూడదని ఏం కాదు సార్, యాక్చువల్గా టైం దొరకలేదు, అందుకే మాట్లాడలేకపోయాను. సరే సరే. మా అమ్మాయి మీరు ఎక్కడ మీట్ అయ్యారు? మీరే మొదట మీ ఇష్టాన్ని చెప్పారా, లేక మా అమ్మాయి చెప్పిందా? అది మేము ఫస్ట్ టైం ఒక పబ్లో మీట్ అయ్యాం. నన్ను చూడగానే తను ప్రేమలో పడిపోయింది, తన మనసులో మాట చెప్పింది, నాకు నచ్చింది. సరే, నంబర్లు పంచుకుని మాట్లాడి ప్రేమించి ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయింది. అర్థమైంది. సరే, ఎవరైనా మీతో చెప్పారా మీరు బాగా యాక్ట్ చేస్తారని? అరే, మీరు సూపర్గా యాక్ట్ చేస్తున్నారు తెలుసా? అయ్యో అంకుల్, చాలామంది నాకు చెప్పారు అంకుల్, అయినా కానీ సినిమాలో మాత్రం ఇంకా ఛాన్స్ దొరకట్లేదు. కనీసం ఇప్పటికైనా దొరికింది, అది కూడా మీలాంటి ఒక గొప్ప సీనియర్ యాక్టర్ బాగా నటిస్తున్నామని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను సంతోషంగా లేను బాబు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నట్టు నటిస్తున్నారు అంకుల్? చూడు బాబు, నిత్య నా నిజమైన కూతురు బాబు. తను నీకేం చెప్పి తీసుకొచ్చిందో నాకు తెలీదు, కానీ నేను చెప్పేది నువ్వు వింటావా? నా కూతురికి 30 ఏళ్ళు వచ్చాయి బాబు. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పాను, కానీ తను కుదరదు అని చెప్పింది. నువ్వు కానీ పెళ్లి చేసుకున్నావంటే నాకున్న ఆస్తంతా నీకే రాసిస్తాను, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించమనే చెప్పానయ్యా. అందుకోసం తను తన ఫ్రెండు కలిసి ఇలా ఒక పెద్ద డ్రామా చేసి నన్ను మోసం చేశారయ్యా. విజయ్, మీ యాక్టింగ్ గురించి, మీ ఇంట్రెస్ట్ గురించి ప్రొడ్యూసర్ మ్యామ్ దగ్గర చెప్పాను. సూపర్ మ్యామ్. మ్యామ్, నేను బాగా నటిస్తాను మ్యామ్, నన్ను నమ్మండి. ఆ లెవెల్కి మేము వాళ్ళకి రిహార్సల్స్ చేసి ట్రైన్ చేసి పెట్టాం. సో నువ్వు కరెక్ట్గా చేసే వరకు అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసి వెంటనే పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే మ్యామ్, మీరు చెప్పినట్టే చేసేద్దాం మ్యామ్. దానికి బాగా నటించాలి. నువ్వు నటిస్తావా? నాకు ఆహారం కంటే నటనే ముఖ్యం మ్యామ్. మీరు చెప్తున్నట్టు నేను ఖచ్చితంగా నటించను మ్యామ్. ఏంటి, నటించవా? ఆ క్యారెక్టర్లో జీవించేస్తా అంటున్నా. ఒక తండ్రిగా నా బాధ నీకు తెలుస్తుందా బాబు?
అయ్యో సార్, ఇదంతా నాకు తెలియదు సార్. నీకు నటించడానికి అవకాశం ఇస్తున్నా, ఒక 1 వీక్ రిహర్సల్ ఉంటుందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు సార్. పైగా మీరు కూడా నటిస్తున్నారని చెప్పారు సార్. మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ అని చెప్పారు సార్. కానీ తను మీ కూతురే అని నాకు తెలియదు సార్. సార్, నేను చాలా పెద్ద తప్పు చేస్తాను సార్. నన్ను క్షమించండి సార్. అయ్యగారు, వేడి నీళ్ళు తీసుకోండి. బాబు, మాకు అన్ని విషయాలు తెలుసు బాబు. నేను ఈ ఇంట్లో సాధారణ పని మనిషినే. కానీ వీళ్ళు నన్ను సొంత మనిషిలా చూసుకుంటారు తెలుసా. కానీ పాప ఇలా చేస్తుందని మేమసలు ఊహించలేదు బాబు. అయ్యో రాధమ్మా, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక పెద్ద లక్ష్యంతో ఇక్కడికి వచ్చాను, కానీ చివరికి ఇలా నేను మోసపోతాను అనుకోలేదమ్మా. సార్, తను నా పరిస్థితిని బాగా యూజ్ చేసుకుంది సార్. నేను పెద్ద తప్పు చేసేసాను సార్. సార్, ఐఎమ్ సో సారీ సార్. ఇకపై నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నేను వస్తాను సార్. బాబు, కూర్చోవయ్యా. నువ్వు ఇప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే నా కూతురికి అనుమానం వస్తుందయ్యా. తనకు నేను నిదానంగా ఈ విషయం గురించి మాట్లాడాలి. నా కోసం నీ చెప్పేవంతకు ఇక్కడే ఉండొచ్చా? నేను చెప్పే వరకు నువ్వు ఇలాగే నటిస్తూ ఉంటావా బాబు? ఇలా చూడు బాబు, ఇది నీ నటన నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది. నా కూతురికి ఒక కొత్త జీవితంలాగా కూడా ఉంటుంది బాబు. ఏంటి ఇలా అంటున్నారైనా? సరే సార్, నేను నటిస్తాను, అది కూడా మీకోసం. రే, నా టవల్ యూజ్ చేయడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చారు? మ్యామ్, నా దగ్గర ఒక టవలే ఉంది, దాన్ని కట్టుకుని వచ్చాను. ఈ టవల్ లోపలుంది. సరే, తలస్నానం చేశాను కదా అని దీన్ని యూజ్ చేసుకున్నాను మ్యామ్. ఇది మీ టవల్ అని తెలియదు మ్యామ్. ఫూల్! ఇది నా రూము, నా బాత్రూమ్, నా టవల్ కుండా ఇంక ఎవరి టవల్ ఉంటుంది? మర్యాదగా దాన్ని ఉతికి ఐరన్ చేసి పెట్టు, అర్థమైందా? చేస్తాను మ్యామ్. నాన్నా, నాన్నా, జాగ్రత్త. నాన్నా, మీతో కొంచెం మాట్లాడాలి నాన్నా. చెప్పమ్మా. మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకున్నాను. నేను సంతోషంగా ఉన్నాను. సరే, మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఆస్తి నాకెప్పుడు రాసిస్తారు నాన్నా? అడ్వకేట్తో మాట్లాడారా? లేదమ్మా, మాట్లాడాలి. దానికెందుకు ఇంత తొందరపడుతున్నావు నువ్వు? ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు? మీరు చెప్పిన వెంటనే నేను పెళ్లి చేసుకున్నాను, అందుకు రీజన్ కూడా చెప్పేశాను. ఇప్పుడు నాకంటూ ఒక జీవితాన్ని మొదలు పెట్టాలి కదా. నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమవుతోందమ్మా. నువ్వు విజయ్ ఇప్పటివరకు భార్యాభర్తల్లానే ఉన్నారు. మీరు ఫ్యామిలీగా మారిపోయారంటే నా ఆస్తంతా మీ ఇద్దరికి ఇచ్చేసి నేను ప్రశాంతంగా చేరుకుంటాను కదా. అర్థం కావడం లేదే. నేను విజయ్ ఫ్యామిలీ కదా నాన్నా. అలా కాదమ్మా, మీకంటూ ఒక బిడ్డ పుడితేనే మీరు ఒక కుటుంబంగా మారతారు, అంటే ఒక ఫ్యామిలీగా. ఇప్పుడు మీరు న్యూ మ్యారీడ్ కపుల్స్. నాన్నా, అదంతా నా వల్ల కుదరదు. కుదరదా? మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఆ తర్వాత ఒక వారసుడు. ఇదేనమ్మా కరెక్టు. నాన్నా, లేదు, నాకు బేబీ ఇప్పుడు వద్దు నాన్నా. ఎందుకొద్దు? ఇదే నీకు కరెక్ట్ అయిన వయసు. ఇప్పుడు నువ్వు పిల్లల్ని కంటేనే ఫ్యూచర్లో నువ్వు పిల్లల్ని బాగా చూసుకోగలవు. ఓ గాడ్, నాన్నా ప్లీజ్ అండర్స్టాండ్. మేమిప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నేను కొన్ని రోజులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, అండ్ విజయ్ కూడా అదే అనుకుంటున్నాడు. బట్ నేను చెప్పినట్టు చేస్తే నా ఆస్తంతా నీకే దక్కుతుందమ్మా. నో నాన్నా ప్లీజ్. నోమా, ఇకపై దీని గురించి మాట్లాడడం వేస్ట్.
నేను కాస్త రెస్ట్ తీసుకోవాలి. ప్లీజ్. ఛే! మనం ఒక ప్లాన్ వేస్తే మా నాన్న ఇంకో ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన సరిగ్గానే అంటున్నారు కదా. ఏంటి సరే నటించడానికి వచ్చిన వాడితో కాపురం చేసి బిడ్డను కనమంటావా? హేయ్, నేను అలా అన్నట్లేదే. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పింది కరెక్టే కదా. నువ్వు కూడా ఇలా అంటున్నావేంటి? కాదే, తండ్రులందరూ ఇలాగే ఉంటారు. ఈ టెన్షన్లో మా నాన్న వేరే అనవసరంగా ప్లాన్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ఇంకో ఐడియానా? త్వరగా ఏదైనా ఐడియా చెప్పవే. నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇక్కడ జరుగుతుందంతా యాక్టింగ్ అని విజయ్కి తెలిస్తే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఆ విషయం తెలియకుండా మా నాన్న వేరే నన్ను టార్చర్ పెడుతున్నారు. ఉండవే, ఆలోచిస్తాను. ప్రతిదానికి కంగారే నీకు. మేడం, ఇదంతా యాక్టింగా? అయ్యో, అది ఏం లేదు విజయ్. ఒకసారి ఇటు రండి, మాట్లాడుకుందాం. ఇకపై ఈ విషయంలో ఇంకేం మాట్లాడతారు మ్యామ్? నాకు బాగా అర్థమైంది. అయితే ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నన్ను నటించడానికి తీసుకొచ్చారు కదా? అదేమిటంటే విజయ్, ఇలా చూడు, నేనేం చెప్తున్నానంటే ఇక ఈ విషయంలో చెప్పడానికి ఏముంది మ్యామ్? ఏముంది? నాకు ఇంతప్పటి నుంచి నటనంటే ఇష్టం మ్యామ్. నా కుటుంబానికి నేను డబ్బులిస్తేనే గడుస్తుంది. అందుకే మీరు చెప్పిన ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇదొక అబద్ధపు క్యారెక్టర్ అని ఇప్పుడే కదా నాకు అర్థమైంది. విజయ్, కూల్ కూల్. నాకు తెలిసిన ఒక ఆయన సినిమా తీస్తున్నారు. అందులో ఖచ్చితంగా నీకొక రోల్ ఇప్పిస్తాను. ఇలాగే మ్యామ్. సినిమాలో అందరూ అందరినీ మోసం చేస్తున్నారు. నేను ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి చేసింది చాలు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి పోతాను. కానీ ఒక్క విషయం మ్యామ్, నేను గొప్ప యాక్టర్ అవుతానని మా వాళ్ళందరూ నమ్మారు. ఇప్పుడు మీ ఇద్దరు వల్ల అంతా నాశనం అయిపోయింది. ఏది నాశనం కాలేదు. ఇదే విధంగా నేను చెప్పినట్టు నువ్వు నటిస్తే నీ జీవితంలో చూడలేనంత డబ్బుని నేనే నీకిస్తాను. అయితే డబ్బులిచ్చి నన్ను కొనేయాలని చూస్తున్నారా? మేడం, నాకు సినిమా అంటే ప్రాణం, తెలుసుకోండి. నా టాలెంట్ని నలుగురికి చూపించాలనుకుంటున్నా. డబ్బు నాకు విషయమే కాదు మేడం. ఏయ్, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఇక్కడంతా డబ్బే. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు. ఎస్, మనీ ఈజ్ పవర్. ఆ పవర్ మన చేతిలో ఉంటే ఇక్కడ దేన్నైనా మార్చొచ్చు. ఆ డబ్బు మాత్రం నా చేతిలో ఉంటే రేవతి డైరెక్ట్ చేయడానికి నేను ప్రొడ్యూస్ చేస్తాను. మనం చెప్పిన అబద్ధం నిజంగా కూడా మార్చు కదా. అందుకోసం నేను నటించి మోసం చేయాలా? రేయ్, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ని మర్చిపోయావా? ఇకపై మేము చెప్పినట్టుగా నటించావంటే డబ్బుకి డబ్బు వస్తుంది, సినిమాలో ఛాన్స్ దొరుకుతుంది. నన్ను నమ్ము. ఇలా చూడు, నువ్వు ఆలోచించి చెప్పడానికి టైం లేదు. సే ఎస్ ఆర్ నో. ఏమిటి? ఎస్. నాన్న, నేను మీరు చెప్పినట్టుగా బిడ్డను కందామని నిర్ణయించుకున్నాను నాన్న. అలాగా? చాలా సంతోషం అమ్మా. అంతా మీ సంతోషం కోసమే నాన్న. మీరు చెప్పిందంతా ఆలోచించాను. నాకు కరెక్ట్ అనిపించింది. ఇప్పటికైనా నా కూతురు నా మాట ఏంటో మొదలుపెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాన్న, నేను మీ కూతురు నాన్న. ఎప్పుడు మీ మాటే నేను వింటాను. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా? సరే నాన్న, మీరు ఆస్తినెప్పుడు నా పేరున మార్చి రాయబోతున్నారు? ఏమంటున్నావమ్మా? అవునన్నా, మీరేగా అన్నారు బిడ్డల కంటే ఆస్తంతా నా పేరున రాసిస్తానని. అవునమ్మా, అన్నాను. అందుకు మీరు ముందు బిడ్డని కనాలి కదా. అదేనన్నా, మీరు రాసిస్తే అంతా అదే జరుగుతుంది.
ఏంటమ్మా ఇది నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా ఉందే? అటువంటిదేమీ లేదు నాన్న. నాకు కావాల్సిందే నాకు దొరికితే మీ కూతురు ఎలాంతా ఉండాలని మీరు కోరుకున్నారో అవన్నీ మీ కళ్ళ ముందే జరుగుతాయి. అదెలా జరుగుతుందమ్మా? రేపే మన కంపెనీ ఆస్తంతా నీ పేరు మీద రాసిచ్చేస్తాను. ఎలా మీరిద్దరూ వెంటనే నాకు బిడ్డని కనివ్వగలరు? మీరిద్దరు కలిసి పెద్ద డ్రామా ఆడుతున్నారు. ఏంటి అర్థం కాలేదా? నన్నంత ఈజీగా మోసం చేయాలని అనుకుంటున్నావా? నాన్న మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు నాన్న. నటించడానికి వచ్చిన వాడితో ఎలా నువ్వు బిడ్డను కనిస్తావని అడుగుతున్నాను. అయ్యా ఏమైందయ్యా? కొంచెం కోపం తగ్గించుకుని మాట్లాడండి. ఇలా చూడండి, నేను మా నాన్న మాట్లాడుకుంటున్నా, మీరు బయటకు వెళ్ళండి. ఏంటి ఇంకా నువ్వు నాతో ఏం మాట్లాడదలుచుకున్నావు? నువ్వు ఏం మాట్లాడబోతున్నావు అన్న విషయం రాధకు కూడా తెలుసు. ఏంటి అర్థం కాలేదా? ఇలా చూడు, ఒక కన్న తండ్రిని ఎలా మోసం చేయకూడదో అంతకన్నా ఎక్కువగా మోసం చేశావు. నువ్వు నటిస్తున్నావని ఇక్కడెవరికి తెలియకూడదు. ఆ రోజు అది చూసి నాకు ఒక చిన్న అనుమానం మాత్రమే వచ్చింది. కానీ ఇంకొక రోజు అవునే, సూపర్గా యాక్ట్ చేస్తున్నాడే. ఇదంతా నా కళ్ళతో చూసి నా చెవులతో విన్న తర్వాతే నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాతే రాధతో ఈ విషయం గురించి చెప్పాను. కానీ రాధ నీకోసం నాతో గొడవ పడింది. సరే, ఇంత తెలిసిన నీకు ఇంకొక విషయం తెలుసా? ఆ కుర్రాడు నటించడానికి వచ్చాడని నాకెప్పుడో తెలుసు. నేను ఆ కుర్రాడితోనే అడిగాను. పాపం ఆ కుర్రాడు ఒక అమాయకుడు. వాడు పడుతున్న ఇబ్బంది నువ్వు యూజ్ చేసుకొని వాడికి నువ్వు ద్రోహం చేశావు. ఆ కుర్రాడితో నేను మాట్లాడిన తర్వాత వాడు నీ కోసం నటించడం లేదు, నా కోసం నటించాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈరోజు ఉదయం నుంచి వాడు ఇంట్లో ఉండున్నాడు కదా. నువ్వు వాడిని మోసం చేసిన పాపానికి వాడికి ఏమి ఇవ్వాలో అది వాడికి ఇచ్చి పంపించేశాను. చెప్పు, నువ్వు చేసిందంత కరెక్టేనా? అది మాట్లాడుకో. ఆస్తి కోసం, డబ్బు కోసం నిన్ను కన్న తండ్రినే మోసం చేసి చీట్ చేశావు. మీ నాన్న చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి ఇంకొక పెళ్లి చేసుకోకుండా ఎంత ఆశగా నిన్ను పెంచానో తెలుసా? నాకొచ్చే కోపానికి. అవునా, నేను చీట్ చేశాను, కానీ నాకు అది తప్పుగా అనిపించలేదు నాన్న. ప్రతిసారి డబ్బు కోసం మీ ముందుకు వచ్చినప్పుడు నాకెంత అవమానంగా అనిపించిందో నాకు మాత్రమే తెలుసు. ఇన్ని కంపెనీలు, ఇంత ఆస్తి ఉండి ఏం ప్రయోజనం? నాకుంటూ ఏముంది? అందుకే ఇలా చేశాను. అందుకని ఇంత పెద్ద తప్పు చేసి మామూలుగా మాట్లాడుతున్నావేంటి? అవును పాపా, నేను ఇలా చేయడానికి కారణం ఎవరు? మీరే. అయ్యో, పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేని నాకు నువ్వు పెళ్లి చేసుకుంటేనే నీ పేరును ఆస్తి రాసిస్తానని చెప్పింది మీరే కదా. అందుకే నేను అంత పెద్ద డ్రామా చేశాను. ఓ, అయితే నువ్వు చేసింది కరెక్ట్ అంటావా? అదంతా నాకు తెలియదు నాన్న. పాపా, నాకు డబ్బు కావాలి. మీరు చెప్పినట్టు నా పేరున ఆస్తి రాసిస్తారా లేదా? నువ్వు నన్ను చీట్ చేశావు కాబట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నో, ఒకే ఒక కూతుర్ని కని అది చచ్చే వయసులో ఇంత ఆస్తి పెట్టుకుని ఏం చేయబోతున్నారు? ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? ఆస్తి ఇవ్వనని మీరు ఇలా మొండికేస్తే నా ప్రాణం తీస్తున్నారేంటి? పాపా, అమ్మా, ఒక్కగానొక్క కూతురు అని నువ్వే నా మాట వినట్లేదు కదమ్మా. నా కష్టాన్ని ఎవరితో చెప్పుకోను. అయితే మీ వల్ల కాదు కదా. ఇక ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండను. నేను వెళ్తున్నా. ఏంటయ్యా మీరు? పాప అలిగి వెళ్ళిపోతోంది. ఏంటయ్యా ఇలా చేశారు? పాపా, పాపా ఆగమ్మా. అమ్మా ఆగమ్మా. నిత్యమ్మా, నిత్యమ్మా ఆగమ్మా. అమ్మమ్మ, నా మాట వినమ్మా. ఇల్లొదిలి వెళ్ళకమ్మా. నాన్నగారు ఏదో తెలియక మాట్లాడారమ్మా. లోపలికి రామ్మా. మర్యాదగా నా నుంచి చేతియండి, లేదంటే అసహ్యంగా తిట్టేస్తాను. అమ్మా, నీకు అనుకూలంగానే కదా మాట్లాడాను.
నాన్నతో కలిసి మీరు ఇలా చేశారు కదా. నాన్నగారికి అర్థం కాలేదమ్మా. చూడమ్మా, నాన్నగారితో అర్థమయ్యేలా చెప్తాను. రామ్మా రామ్మా. ఇంతకు మించి మాట్లాడడానికి ఏముంది? ఆయనకంతా అర్థం అవుతోంది. ఇంతకు మించి ఇంట్లో ఒక్క నిమిషం ఉన్నా అది నాకే అసహ్యం. ఈ కంపెనీ, ఈ ఆస్తులు ఇవన్నీ నా పేరుని ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. నిత్యమ్మ, అనవసరంగా నన్ను అడ్డుకోకండి అంతే. వెళ్ళదమ్మా. నిత్యమ్మ, నిత్యమ్మ, నిత్యమ్మ ఆగమ్మా. నిత్యమ్మ ఆగమ్మా. నిత్య, ఏమైంది? ఇంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నారు? డాక్టర్, ఇది మా ఫ్యామిలీ ఇష్యూ. మీరు అనవసరంగా ఇంటర్ఫియర్ అవ్వకండి. నిత్య, తెలిసే మాట్లాడుతున్నారా? నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని. రాధా, మీరైనా ఏమైందో చెప్పండి. డాక్టర్, అదేంటంటే పాపేమో కోపంతో అది సార్, నిత్య, నేను ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్గా కాదు, ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్గా అనుకుని చెప్తున్నాను. నిత్య, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు తెలుసా? మీరే చెప్పండి డాక్టర్. తను ఇలా చేసిన తర్వాత ఎలా ఒక తండ్రిగా తను చెప్పే మాటలు నేను వినగలను? కరెక్టే, కానీ మీ మీద కూడా తప్పుంది సార్. మీరే మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేశారు కదా. తను వెంటనే మ్యారేజ్ చేసుకుంటేనే మీ కంపెనీ ప్రాపర్టీ అంతా తన పేరుకి రాసిస్తానని చెప్పారు. ఇది తప్పే కదా సార్? అలా కాదు డాక్టర్, నా తర్వాతంతా తనకే కదా. కానీ ఒక తండ్రిగా నేను జీవించని జీవితాన్ని నా కూతురు జీవించాలని అనుకున్నాను. ఇది తప్ప? చెప్పండి డాక్టర్. మీరు చెప్తున్నది తప్పు కాదు, నిత్య అంటున్నది తప్పు కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మన చుట్టూరా ఉన్న సొసైటీ. మీరేమంటున్నారు డాక్టర్? ఎస్, నిజమే చెప్తున్నాను సార్. ఈ కాలం పిల్లలు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు, చెప్పకుండా పెళ్లి చేసుకుని కూడా జీవిస్తున్నారు. ఈ కాలంలో పేరెంట్స్ కొన్ని విషయాలు చెప్పొచ్చు, కానీ పిల్లల్ని ఫోర్స్ చేయకూడదు. ఈ విషయమే నేను చెప్తున్నాను. ఇంతవరకు నా చిన్న చిన్న ఖర్చులకి కూడా నన్ను ఆయన దగ్గర అడుక్కునేలా చేసి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఆయనే. అందుకని నువ్వు చేసింది ఫోర్జరీ. తండ్రి కూతురు ఈ విషయం గురించి మాట్లాడుకుని మీరే ఒక నిర్ణయానికి రండి. సార్, సార్, అయ్యా, ఏమైంది? అయ్యా, ఏమైంది డాక్టర్? సార్, అయ్యా, రాధా, త్వరగా నీళ్లు తీసుకురండి. అలాగేనమ్మా. కాస్తుండండి. ఇదిగోండి డాక్టర్. సార్, తాగండి సార్, మెల్లగా. అయ్యగారు, ఇప్పుడు పర్వాలేదా? ఓకే, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు డాక్టర్. తను ఎప్పుడు ఇష్టపడితే అప్పుడే పెళ్లి చేసుకుని ఉండే డాక్టర్. నేను ఇప్పుడే నా ప్రాపర్టీ అంతా తనకే రాసిచ్చేస్తాను డాక్టర్. నా తర్వాత అంతా తనకే కదా. నాకు నా కూతురు సంతోషంగా ఉండడమే ముఖ్యం డాక్టర్. కొన్ని విషయాలు మనం కూర్చొని మాట్లాడుకోవడమే మంచిది. ఇకపైనైనా ఏ విషయానికి తొందరపడకండి. ఓకే, ఇప్పుడొచ్చిన గుండె నొప్పి వల్ల మీకు పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా తీసుకోండి. అనవసరంగా టెన్షన్ పడకండి, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నిత్య, ఈ ఆస్తంతా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ పేరుకొస్తుంది. కానీ అప్పుడు నీ పేరుకు వెనకాలన్న మీ నాన్నగారి పేరు మాత్రం ఉంటుంది. బట్ మీ నాన్న నీతో పాటు ఉండరు. అందువల్ల ఆయన బతుకున్న ఈ కొద్ది రోజులకి ఆయనకి నచ్చినట్టు ఉండడంలో నీకే ప్రాబ్లమూ లేదు కదా. ఆయన నీ తండ్రి, ఆయన కోసం చేయడానికి ప్రయత్నించు. నువ్వు తెలివైన దానివి, అందువల్ల నువ్వే అంతా అర్థం చేసుకుంటావనుకుంటాను. అడ్వకేట్ గారు, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా నా కూతురు పేరుకి అన్నీ మార్చేసేయండి. మీరు ఎక్కడ సైన్ చేయమని చెప్తారో నేను అక్కడ సైన్ చేసేస్తాను.
ఫార్మాలిటీస్ అన్ని త్వరగా పూర్తి చేయండి సార్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. పాపా పాపా వద్దమ్మా. నిత్యమ్మా నిత్యమ్మా నాన్న, సారీ నాన్న. నువ్వు నా బంగారం అమ్మా. నేను ఈ విధంగా ప్రవర్తించడం మీకు కష్టంగా ఉండుంటుంది కదా. నేను ఇక మీదట ఇలా చేయను నాన్న. ఐఎమ్ సారీ. పర్వాలేదమ్మా.